This conference హలో will now be recorded. సార్ వాయిస్ వినిపిస్తుందండి నాది? వినిపిస్తుందా? ఓకే ఓకే, స్క్రీన్ కూడా షేర్ చేశాను, విజిబుల్ అవుతుంది కదా? ఓకే ఓకే. నిన్న మనం ఆన్ పేజ్ చెక్ చేసాం కదా, అంటే మాన్యువల్ గా మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి ఇవన్నీ కూడా మనం నిన్న విడిగా చెక్ చేసుకున్నాం కదా. సో ఇవాళ మనకి ఒకవేళ మనం వర్డ్ ప్రెస్ వాడుతూ ఉంటే కనుక వర్డ్ ప్రెస్ లో ఈస్టెస్సివ్ అని ఒక ప్లగిన్ ఉంది. ఓకే, ఆ ప్లగిన్ వేసుకుంటే ఏమవుతుందంటే మనం మాన్యువల్ గా చెక్ చేసుకోకుండా మన పేజ్ అనేది మన కంటెంట్, అంటే మనం ఏదైతే పేజ్ కి కంటెంట్ పెడుతున్నామో ఆ పేజ్ అనేది ఆప్టిమైజేషన్ అయ్యిందా లేదా అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటిది అంటే కనుక యాక్చువల్ గా ఇక్కడ కంటెంట్ వేస్తాం. ఓకే, సో ఇక్కడ కంటెంట్ వేసిన తర్వాత ఈస్టెస్సివ్ ప్లగిన్ వేసుకున్న తర్వాత ఏమవుతుంది అంటే ఎక్స్ట్రాగా ఈ ఫీచర్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, సో ఈ పైన అనేది అన్నిట్లో ఉంటుంది, మనకు బ్లాగర్ కూడా అంతే కదా. యాక్చువల్గా అంటే మీకు ప్లగిన్ వేసిన తర్వాత ఇట్లాగే వస్తుంది ప్రతి పేజ్ కింద కూడా. సో బ్లాగర్కి ఏంటంటే టైటిల్ పెడతాము, సో ఇక్కడ ఏంటంటే కనుక కంటెంట్ రాస్తాం, అయిపోయింది. కానీ ఈస్టెస్సివ్ ప్లగిన్ వల్ల ఏమవుతుంది అంటే ఎక్స్ట్రాగా ఇక్కడ ఈ ఫీల్డ్స్ వస్తాయి. చూజ్ ఏ ఫోకస్ కీవర్డ్, ఎడిట్ స్నిప్పెట్ అని చెప్పి వస్తుంది. అంటే ఇది ఎస్సీఓ టైటిల్ అంటే కనుక గూగుల్లో మన టైటిల్ కనబడుద్ది కదా, మనం పేజ్కి పెట్టుకున్న టైటిల్, యుఆర్ఎల్ అంటే పేజ్ క్రియేట్ చేసుకున్న యుఆర్ఎల్, డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ ఇస్తాం. కానీ బ్లాగర్కి వాటికి ఏంటంటే కనుక డైరెక్ట్ గా పైన ఇచ్చేస్తాం. అది తీసుకోవచ్చు, అంటే మీరు బ్లాగర్ లో ఇచ్చిన ఫస్ట్ 150 క్యారెక్టర్స్ నే అది మెటా డిస్క్రిప్షన్ కింద తీసుకుంటుందో ఒక్కొక్కసారి తీసుకోబోతుంది, వేరే లైన్ కూడా తీసుకోవచ్చు. కానీ ఈ స్టెస్సిఓ వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మీరు ఏదైతే ఎగ్జాక్ట్ గా మెటా డిస్క్రిప్షన్ స్పెసిఫై చేశారో దీన్ని మాత్రమే మెటా డిస్క్రిప్షన్ కింద తీసుకుంటది. అట్లాగే మీరు టైటిల్ ఇక్కడ ఎస్సీఓ టైటిల్ అని ఏదైతే పెట్టారో మీ పోస్ట్ టైటిల్ వేరేది పెట్టుకున్నా కానీ ఎస్సీఓ టైటిల్ అని ఏదైతే పెడతామో దీన్ని మాత్రమే గూగుల్ రీడ్ చేసి ఈ టైటిల్ యూఆర్ఎల్ డిస్క్రిప్షన్ చూపిస్తుంది. క్లిక్ చేసిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే పోస్ట్ టైటిల్ కావాలంటే వేరేది మార్చి పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ కూడా వస్తుంది. కానీ ఇక్కడ మనకి రావట్లేదు. సో మీకు ఒకవేళ ఈస్టెస్సిఓ ప్లగిన్ వాడితే కనుక వస్తుంది. అందుకని ఏమంటారంటే సో మనం ఏదైతే టైటిల్ ఎస్సీఓ టైటిల్ అట్లాగే పోస్ట్ టైటిల్ రెండు సేమే తీసుకోమంటారు, అంటే వేరు వేరు పెట్టద్దు అంటారు. ఏదైతే మెటా డిస్క్రిప్షన్ అనుకున్నామో దాన్ని ఇక్కడ ప్లేస్ చేయమంటారు. అదే డిస్క్రిప్షన్ కూడా కంటెంట్ దగ్గర కూడా రిపీట్ చేసుకోమంటారు, ఎందుకంటే ఒకవేళ ఇది పై కింద రీడ్ చేసుకోలేకపోయినా ఆటోమేటిక్గా పైది కూడా తీసుకోవడానికని. సో నేనేం చేస్తున్నానంటే కనుక నేను ఆల్రెడీ ఒక పేజ్ క్రియేట్ చేసి పెట్టాను మన site లో. సో నేను ఆ పేజ్కి నేను చెక్ చేస్తాను. ఓకే, సో ఇది పేజ్ టైటిల్ అనేది నేను ఇది తీసుకుంటున్నాను, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని. ఓకే, దీన్ని టైటిల్ కింద తీసుకుంటున్నాను, లేకపోతే కీవర్డ్ కింద తీసుకుంటాను. అంటే నేను కీవర్డ్, సో లాంగ్ టైల్ కీవర్డ్ అనేది తీసుకున్నాను, చిన్న కీవర్డ్ కాకుండా. అయిపోయింది కదా. సో ఇక్కడ కీవర్డ్ అనేది తీసుకున్నాను. సో ఇక్కడ ఏమైంది అంటే నేను ఆల్రెడీ కంటెంట్ రాశాను కదా, లేదు అనుకుంటే ఇప్పుడు ఎడిట్ చేసుకునేటప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్యారెక్టర్స్ వేస్తున్నాను. ఓకే, నేను ఇది మెటా డిస్క్రిప్షన్ కింద తీసుకున్నాను కాబట్టి అది మెటా డిస్క్రిప్షన్ ఇందులో ఎక్కడ వేసుకుంటాం మనం, సో ఇక్కడ వేస్తాం. సో కానీ ఇక్కడ ఏమైందో చూద్దాం, ఎందుకు రెడ్ వచ్చింది అంటే కింద చూడండి ఏమని చెప్తా, ది మెటా డిస్క్రిప్షన్ ఈజ్ ఓవర్ 320 క్యారెక్టర్స్. ఓకే, సో అంటే ఎన్ని ఉండాలి మెటా డిస్క్రిప్షన్ మనకి లెక్క అయితే మనం నిన్న చెప్పుకునేటప్పుడు మనం ఎన్ని చెప్పుకున్నామండి, ఓన్లీ 150 to 160 క్యారెక్టర్స్ వరకే చెప్పుకున్నాం. అదే మీరు ఇక్కడ మాన్యువల్ గా చెక్ చేయాల్సిన పని లేదు. కిందకు వస్తే కనుక మీకు ఏమవుతుంది అంటే ఇక్కడ మీరు చేసే గ్రీన్, రెడ్, ఆరెంజ్ వస్తూ ఉంటాయి. గ్రీన్ అంటేనేమో అది పక్కాగా ఫిక్స్ అయిపోయింది, దానికి ఏం చేయాల్సిన పని ఉండదు. రెడ్ అంటే కనుక దాన్ని ఎడిట్ చేసుకోవాలి. అట్లాగే అట్ ద సేమ్ టైం ఆరెంజ్ అంటే కనుక మోడరేట్గా ఉంటుంది. ఆ రెడ్ ఆరెంజ్ ఏం చేయాలంటే గ్రీన్ కలర్ చేయాలి. ఇక్కడ చదువుకోవడం అంటే నిన్న మనం ఏదైతే చెప్పుకున్నామో అవే ఉంటాయి. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, ద టెక్స్ట్ కంటైన్స్ 0 words. ఓకే, దిస్ ఈజ్ ఫార్ బిలో రికమెండెడ్ మినిమం 300 words. నిన్న చెప్పుకున్నాం కదా ఇదే పాయింట్. నిన్న మనం ఏదైతే పాయింట్స్ చెప్పుకున్నామో అవన్నీ టూల్ లిస్ట్ లాగా ఇందులో పెట్టేశారు. ఓకే, మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసే టెక్స్ట్ కంటెంట్ ఈ కీవర్డ్ ని బేస్ చేసుకుంటుంది. అంటే లింక్ అంతా దేనికి అంటే ఇదే కదా, ఈ కీవర్డ్ మన టైటిల్లో ఉండాలి, డిస్క్రిప్షన్ లో ఉండాలి, అలాగే URL లో ఉండాలి. కంటెంట్ లో కీవర్డ్ డెన్సిటీ అని చెప్పుకున్నాం, అంటే 300 words 3 to 4%, అంటే ఒక 2 times 3 times రిపీట్ చేయాలని కూడా చెప్పుకున్నాం. ఓకే, సో ఇదంతా కూడా ఉంటుందో లేదో చెక్ చేసుకున్నాం. సో టైటిల్ ఏమంటున్నాడు, టైటిల్ ఏంటిది అంటే కనుక టైటిల్ నేను ఇది తీసుకుంటున్నాను, అంటే ఇది తీసుకుంటున్నాను సపోజ్, అంటే కీవర్డ్ అది తీసుకున్నాను, అంటే ఆ కీవర్డ్ ద్వారా కొట్టినప్పుడు రావాలి. సో నేను టైటిల్ ఏం చేస్తాను, వెల్కమ్ టు డిజిటల్ ట్రైనింగ్ అన్నాను. యూఆర్ఎల్ నేను ఇక్కడ చేయలేను కదా, కానీ మీరు ఈస్టెస్సిఓ ప్లగిన్ గా ఒకసారి వర్డ్ ప్రెస్ లో చూడండి, లేకపోతే మీకు నేను షేర్ చేస్తాను వీడియోస్, మీరు నెట్లో అయినా చూడండి, ప్రాబ్లం లేదు. ఈస్టెస్సిఓ ప్లగిన్ అంటే
ఇట్లా ఇదేంటంటే ఆటోమేటిక్ గా మనం క్రియేట్ చేసిన కింద వస్తుంది. కింద మనం ఇదంతా కంటెంట్ రాసిన తర్వాత కింద ఎక్స్ట్రాగా ఫీచర్ యాడ్ అవుతుంటది. ఇప్పుడు ఇదంతా ఎలా చెక్ చేసుకుంటాడంటే మెయిన్ థింగ్ ఒకటి ఇక్కడ చూడండి. వెల్కమ్ టు ఇది మనది ఇలా కనబడుతుంది. ఎక్కడ గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో మనది ఎలా కనబడుతుంది, ఇట్లా కనబడుతుంది. ఓకే, వెల్కమ్ టు డిజిటల్ ఐటీ ట్రైనింగ్. ఇదే కదా టైటిల్ పెట్టాము. డిస్క్రిప్షన్ ఏం పెట్టాము, కింద డిస్క్రిప్షన్ ఏదైతే పెట్టామో అవును. అది పెట్టాము. యూఆర్ఎల్ కాకపోతే ఇది ఏంటంటే ఇది ఆన్లైన్ టూల్ కాబట్టి తీసుకోవట్లేదు. అదే మన సైట్ అయితే ఇక్కడ ఇదే యూఆర్ఎల్ చూపిస్తుంది. ఓకే, సో అసలు వీళ్ళు ఏ బేస్ మీద తీసుకొని అంటే దేనికి కంపారిజన్ చేసుకొని మనం కరెక్ట్ చేసామా రాంగ్ చేసామన్నది ఇస్తారంటే కనుక ఈ కీవర్డ్ అనేది మెయిన్ బేస్ చేసుకుంటారు. ఓకే, రూల్స్ ప్రకారం ఏంటంటే ఈ కీవర్డ్ అనేది టైటిల్ లో ఉండాలి, డిస్క్రిప్షన్ లో ఉండాలి, యూఆర్ఎల్ లో కూడా హోమ్ పేజ్ యూఆర్ఎల్ తర్వాత ఈ కీవర్డ్ కూడా ఉండాలి. అట్లాగే నిన్న చెప్పుకున్న మనం కొన్ని పాయింట్స్ అంటే కంటెంట్ వైజ్ ఇక్కడ అనాలిసిస్ చేసుకుంటాం. మన థీము మొబైల్ ఫ్రెండ్లీగా ఉందా, స్పీడ్ ఎంత ఉంది అనేది అది బయట తెలుసుకోవడమే. ఇది ఏంటంటే కంటెంట్ రిలేటెడ్. ఓకే, సో మనకు మన దగ్గర ఉన్న కంటెంట్ ఆప్టిమైజ్ అయ్యిందా లేదా, ఆ పేజ్ ఆప్టిమైజ్ అయ్యిందా లేదా కంటెంట్ రిలేటెడ్ గానే చెక్ చేసుకుంటాం. సో నేను ఇక్కడ కంటెంట్ ఇదంతా నేను తీసుకుంటున్నాను. ఓకే, ఇది పెడుతున్నాను. సో ఇది వచ్చేసిందా, ఇప్పుడు పెట్టేశాను. ఓకే, సో మీరు ఇదివరకు మీరు చేశానన్నారు. అప్పుడు మీరు చేసినప్పుడు ఏంటంటే మీరు ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ చేసి ఉంటారు. అంటే ఆ పేజ్ ని ఆన్ పేజ్ అంటే ఆప్టిమైజేషన్ చేసి ఉంటారు. సో అది ఆప్టిమైజేషన్ చేసుకోవడం అంటే కనుక ఇప్పుడు ఏం చెప్పాము నిన్న, ఇన్బౌండ్ లింక్స్ 2 ఇవ్వాలని చెప్పాము. అంటే ఈ పేజ్ లోంచి వేరే పేజీల్లోకి లింక్స్ ఇవ్వాలంటే ఇక్కడ క్లిక్ చేసుకుని ఏం చేస్తామంటే మన నెక్స్ట్ పేజెస్ ఏమున్నాయి మన సైట్ లో ఆ పేజ్ కి తగ్గట్టుగా ఇవ్వాలి. ఓకే, అవి ఇన్బౌండ్ లింక్స్, ఇంటర్నల్ లింక్స్ అండి. అవి ఇంటర్నల్ లింక్స్ అని చెప్పుకున్నాం కదా నేను కాన్సెప్ట్స్ 2-3 ఇంటర్నల్ లింక్స్ ఇవ్వాలని. సో అవి ఏం చేయాలి అంటే ఇంటర్నల్ లింక్స్ ఇవ్వాలి. ఎక్కడ దేనికి ఇవ్వాలి అంటే కనుక నేను దీనికి ఇస్తాను, ఎస్ఈఓ అనే దానికి ఇస్తాను. ఎందుకని అంటే కనుక నా సైట్ లో ఎస్ఈఓ అనే ఇంకో పేజ్ ఉంది. పేజ్ కానీ పోస్ట్ కానీ క్రియేట్ చేసుకుంటే నేను దానికి ఇస్తాను. అంతేగాని నా సైట్ లో లేని కీవర్డ్ నేను పట్టుకొని ఇవ్వకూడదు. అంటే సపోజ్ ఇక్కడ వెబ్సైట్ అని ఉంది, డైనమిక్ వెబ్సైట్ అని చెప్పి నేను ఎస్ఈఓ అని ఒక పేజ్ క్రియేట్ చేసి దీన్ని ఆ పేజ్ కి రీడైరెక్ట్ చేయకూడదు. అంటే ఇర్రెలవెంట్ అయిపోద్ది. ఓకే, అంటే యూజర్ డైనమిక్ వెబ్సైట్ అంటే ఏంటో చెక్ చేస్తున్నాడు. మీరు మీ సైట్ లో ఆ పేజ్ ఉంటే దానికి ఇవ్వండి, లేకపోతే ఇవ్వకూడదు. అంతేగాని ఇమ్మన్నాం కదా అని చెప్పి దానికి మన సైట్ లో ఉన్న ఇంటర్నల్ లింక్స్ ఆ పేజ్ కి ఇవ్వకూడదు. అట్లాగే అవుట్ బౌండ్ లింక్ ఒకటి ఇవ్వాలని చెప్పాను నిన్న. గుర్తుందా మీకు? ఇంటర్నల్ లింక్స్, అవుట్ బౌండ్ లింక్స్ అండి, ఐడియా ఉంది అది? అవును. సో అవుట్ బౌండ్ లింక్స్ బయట అంటే మన సైట్ నుంచి బయటకు ఒక లింక్ ఇవ్వాలి. మనం ఏం చేస్తాం అంటే వికీపీడియాకి ఇచ్చుకుంటాం, అది కామనే. కానీ ఇక్కడ ఏంటంటే జాగ్రత్తగా ఇవ్వాలి. మీరు డిజిటల్ మార్కెటింగ్ కి ఇస్తున్నారంటే కనుక లింక్ డిజిటల్ మార్కెటింగ్ డెఫినేషన్ ఉండే సైట్ కి ఇవ్వండి. అది వికీపీడియా కావచ్చు, మీ కాంపిటేటర్ సైట్ కావచ్చు, కానీ కాంపిటేటర్స్ కి ఇవ్వం కదా. సో లేదు రెడ్ బస్ కి అబీ బస్ కి ఇద్దామంటే వాటిలో మన టర్మ్స్ యూస్ చేసి ఉండు, అది కూడా అన్రిలేటెడ్ అయిపోద్ది. సో అందుకని ఏం చేస్తామంటే కనుక మనం ఆటోమేటిక్ గా ఇక్కడ అంటే యూజర్ దీనికోసమే సెర్చ్ చేస్తున్నాడు. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే దీనికి రిలేటెడ్ ఉన్న ఇన్ఫర్మేషన్ సైట్ కి రీడైరెక్ట్ చేయండి. అది అవుట్ బౌండ్ లింక్ అయినా ఇంటర్నల్ గా మన పేజ్ లింక్ అయినా సరే, అవుట్ బౌండ్ లింక్ ఒకటే ఉండాలి. ఇంటర్నల్ లింక్స్ 2-3 ఉన్నాయి, రెండు మ్యాక్స్ 2 పెట్టుకోండి చాలు. ఓకే, సో ఇక్కడ వదిలేస్తున్నాను. ఓకే, నేను కంటెంట్ రాశాను. అదే నిన్న నేను చెప్పిన దాని ప్రకారం మీరు బ్లాగర్లు అయితే ఏం చేయాలంటే వర్డ్ కౌంట్ ఎంత ఉంది మీరు మాన్యువల్ గా చెక్ చేసుకోవాలి. నాకు మీ కీవర్డ్ టైటిల్ వచ్చిందా, డిస్క్రిప్షన్ వచ్చిందో చెక్ చేసుకోవాలి. కానీ ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు, ఎస్ఈఓ టైటిల్ లెంత్ అంటే టైటిల్ లెంత్ ఎంత ఉండాలని చెప్పుకున్నాం నిన్న, 50-60 క్యారెక్టర్స్ అని చెప్పుకున్నాం. ఓకే, సో అది ఉంది కాబట్టి గ్రీన్ ఇచ్చాడు. ఒకవేళ తక్కువ ఉంటే కనుక ఆరెంజ్ ఇచ్చేవాడు, రెడ్ ఇచ్చేవాడు. దాన్ని ఏం చేయాలంటే ఎడిట్ చేయాలి. సో ఇంకా ఏం చెప్తున్నాడు, 489 వర్డ్స్ వచ్చింది. వాడు మినిమం ఎంత రికమెండ్ చేస్తున్నాడు, 300. నైస్. ఓకే, మెటా డిస్టింక్షన్ కూడా మంచి లెంత్ ఉందంటున్నాడు. అంటే తగ్గిందని చెప్తాడు, ఎక్కువైతే ఎక్కువైంది అంటాడు, మీడియంగా ఉంది అంటే ఓకే. గ్రీన్ వస్తే మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఓకే, సో ది స్లగ్ ఆఫ్ దిస్ పేజ్ ఈస్ బిట్ లాంగ్. ఓకే, సో ఏమంటున్నాడు అంటే ఈ స్లగ్ అనేది ఏమైంది అంటే బిట్ లాంగ్ అయింది అంటున్నాడు. అంటే ఏమైంది, యూఆర్ఎల్ అనేది లాంగ్ అయింది. కానీ నేను ఇక్కడ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే లాంగ్ టైల్, నాకు కీవర్డ్ అనేది నేను లాంగ్ టైల్ కీవర్డ్ తీసుకున్నా. ఎందుకు అంటే కనుక నాకు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అన్నా రావాలి, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ హైదరాబాద్ అన్నా రావాలి, డిజిటల్ మార్కెటింగ్ హైదరాబాద్ అన్నా ఇలా కాంబినేషన్ దాంతో రావాలి. కాబట్టి నేను కీవర్డ్ తీసుకోవడమే లాంగ్ టైల్ కీవర్డ్ తీసుకున్నా. అందుకని అది తీసుకున్న కీవర్డ్ ఏం చేస్తానంటే ఆటోమేటిక్ గా నేను నా సైట్ కి ఆటోమేటిక్ గా ఏం చేస్తానంటే నేను దాన్ని టాప్ లోకి తీసుకురావడం కోసం అని చెప్పి లాంగ్ టైల్ కీవర్డ్ తీసుకున్నా. అదే కీవర్డ్ యూఆర్ఎల్ లో కూడా పెట్టాలి. లేదు అనుకుంటే టైటిల్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా యూఆర్ఎల్ జనరేట్ అయిపోద్ది. ఒకసారి యూఆర్ఎల్ జనరేట్ అయితే దాన్ని చేంజ్ చేయలేం. మీకు కావాలనుకుంటే
టైటిల్ డిస్క్రిప్షన్ చేంజ్ చేయండి, కానీ యూఆర్ఎల్ ఒక టైటిల్ ని జాగ్రత్తగా రాసుకొని ఆటోమేటిక్గా అది క్రియేట్ అవుతుంది. మీరు ఫస్ట్ పబ్లిష్ కొట్టక ముందు ఎన్నిసార్లు అయినా ఎడిట్ చేసుకోండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆ లింక్ అప్పటికి ఎవరికి షేర్ అయ్యి ఉండదు కాబట్టి. ఓకే, సో మీరు ఒక 10 సైట్లో లింక్ షేర్ చేశారు, లేకపోతే ఫేస్బుక్ లో వాటిలో వేశారు, మళ్ళీ పబ్లిష్ కొట్టేసారు, ఒక 2 days తర్వాత కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే మీరు ముందు షేర్ చేసిన యూజర్స్ మీ సైట్ లోకి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే 404 ఎర్రర్ వస్తూ ఉంటుంది. అలా 404 ఎర్రర్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మీ సైట్ లో యూజర్ ఎక్కువసేపు ఉండడు. అలా 404 ఎర్రర్ వచ్చినా ఎక్కువసేపు ఉండకుండా క్లోజ్ చేసేసిన ఈ ఎఫెక్ట్ అంతా దేని మీద పడుతుంది అంటే మన సెర్చ్ ఇంజిన్ లో మన ర్యాంకింగ్ తగ్గిపోవడానికి, ఇంప్రూవ్ అవడం తర్వాత సంగతి, కానీ ముందు తగ్గిపోవడానికి చాలా స్కోప్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇట్లా చెక్ చేసుకొని మనకు వచ్చిన వాటి మటుకు ఇది చూడండి. ఓకే, సో ఈ పేజ్ ఒకటి నేను క్రియేట్ చేశాను. ఇదేమంటున్నాడు, సారీ ద పేజ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఇన్ దిస్ బ్లాగ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటున్నాడు. అంటే ఇలా రాకూడదు. ఓకే, సో అంటే ఏం చేయాలి అంటే కనుక మనం మెనూలో ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. పేజ్లోకి మనం ఏం చేయాలి అంటే కనుక యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ యాడ్ చేశాను, దాని దగ్గర యాడ్ చేయలేదు, అందుకని వస్తుంది ఎర్రర్. సో బట్ ఏంటంటే మనకి ఎర్రర్స్ చెక్ చేసుకోవడం కోసం అని చెప్పి అట్లా రాకూడదు, ఏదో ఒక పేజ్ ఉండాలి. అందుకని ఏంటంటే వన్స్ పబ్లిష్ కొట్టే ముందే మనం మన యూఆర్ఎల్ ని జాగ్రత్తగా ఎడిట్ చేసేసేయాలి. ఓకే, సో ఆటోమేటిక్ గా మీరు ఆటోమేటిక్ యూఆర్ఎల్ ఎలా జనరేట్ అవుతుంది అంటే హోమ్ పేజ్ స్లాష్ పోస్ట్ టైటిల్ ఏదైతే ఉందో ఆ పోస్ట్ టైటిల్ తో జనరేట్ అవుతుంది. మీకు లాంగ్ అయిందని అనిపించిన, లాంగ్ ఉండకూడదు యాక్చువల్గా. ఏంటంటే యూఆర్ఎల్ ఎప్పుడు షార్ట్ అండ్ గానే ఉండాలి. కానీ నాకు కీవర్డ్ అనేది మేజర్ ఫోకస్ అవ్వాలని చెప్పి నేను ఏం చేస్తున్నానంటే అంత లాంగ్ టైల్ కీవర్డ్ తీసుకున్నాను. ప్రాబ్లం అయితే ఏమి ఉండదు కొంతవరకు. సో ఆటోమేటిక్ గా తీసుకుంటాము. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే కనుక నా కంటెంట్ ఇదంతా ఏం చేస్తుందంటే ఎనాలిసిస్ చేస్తుంది. ఓకే, సో నిన్న మీకు చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. సో కొన్ని మనం చేయలేని ఉంటాయి. ఓకే, ద ఫోకస్ కీవర్డ్ డస్ నాట్ అపియర్ ఇన్ ది యూఆర్ఎల్ ఫర్ దిస్ పేజ్. ఓకే, సో ఫోకస్ కీవర్డ్ ఏం పెట్టాను, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్. ఇక్కడ ఏముంది, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాదే ఉంది. అక్కడ ఏం తీసేసేయాలి అంటే కనుక బెస్ట్ తీసేసేయాలి. ఓకే, బెస్ట్ తీసేసాయి అంటే స్టార్టింగ్ పెట్టమంటాడు. వర్డ్ ప్రెస్ లో ఈస్ట్ ఎస్యూ అని చెప్తాడు అంటే కీవర్డ్ ని టైటిల్ లో స్టార్టింగ్ పెట్టండి, డిస్క్రిప్షన్ లో స్టార్టింగ్ పెట్టమంటాడు. ముందు కూడా సింగిల్ వర్డ్ కూడా యాడ్ చేయొద్దు అంటాడు. కానీ మీరు పిహెచ్పి సైట్ లో, జావా సైట్లు చూస్తే వాళ్ళు కొంచెం బెస్ట్ కానీ అడ్వాన్స్డ్, టాప్ 20, లేటెస్ట్, ఓకే, సో బెస్ట్ రైటర్ అని చెప్పి ఇలా యాడ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ద ఫోకస్ కీవర్డ్ డస్ నాట్ అపియర్ ఇన్ ది యూఆర్ఎల్ ఫర్ దిస్ పేజ్ ఇఫ్ యూ డిసైడ్ ద ఫోకస్ కీవర్డ్ డస్ నాట్ అపియర్ ఇన్ ది యూఆర్ఎల్ ఫర్ దిస్ పేజ్. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్. ఓకే, సో ఇది ఏమంటున్నాడు అంటే కనుక సో ఫోకస్ కీవర్డ్ అనేది URL లో లేదు. ఓకే, సో ఎందుకని అంటున్నాడు అంటే కనుక ఇక్కడ పి అనేది అడ్డొచ్చింది. ఓకే, సో బ్లాగర్కి ఏమవుతుందంటే కంపల్సరీ పి అనే యూఆర్ఎల్, పి అనేది కంపల్సరీ యాడ్ అవుతుంది పేజ్ అయితే, దాన్ని మనం ఏం చేయలేము. సో కాకపోతే ఏంటంటే ఇలా మధ్యలో అన్రిలేటెడ్ క్యారెక్టర్స్ ఉండకూడదు అంటాడు. అందుకని ఏంటంటే బ్లాగర్ తో చేస్తే కొంచెం త్వరగా అవ్వదు, అంటే సెర్చ్ ఇంజిన్ లో కొంచెం టాప్ లోకి రావడం కష్టం. కానీ బ్లాగర్ వాడు ప్రమోట్ చేస్తూ ఉంటాడు మనల్ని. ఓకే, వాడి బ్లాగర్ సైట్లలోకి వచ్చి చాలా మంది ఆర్టికల్స్ చదివే వాళ్ళు ఉంటారు. లేకపోతే మనం ప్రమోట్ చేసుకున్నప్పుడు కూడా ఆటోమేటిక్ ఇండెక్స్ అయ్యింది అంటే సెకండ్ టైం నుంచి దీన్ని ప్రమోట్ చేస్తూ ఉంటాడు. దీన్ని ఎడిట్ చేయొచ్చు కానీ బట్ దీన్ని ఎడిట్ తీసేయచ్చు, కోడ్ పెట్టి తీయచ్చు, కానీ అలా కోడ్ పెట్టి తీయకూడదు. ఎందుకంటే అది సైట్ ఇండెక్స్ అవ్వదు, గూగుల్కి లింక్ చేసుకోదు. ఓకే, సో ఇక్కడ చూడండి, సో నేను ఇక్కడ దీన్ని ఏమి ఎడిట్ చేయను. ఓకే, సో మీరు ఆ ఎడిటింగ్స్ అన్ని కూడా చదువుకొని మీరు జాగ్రత్తగా ఎడిట్ చేసుకోవాలి. ఒకవేళ మీ సైట్లో కంటెంట్ పెట్టుకోవాలనుకున్నా కూడా రియల్ టైం సైట్లోకి వెళ్ళి మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. మీరేం చేస్తారంటే ఏదో ఒక కంటెంట్, వేరే వాళ్ళ కంటెంట్ అయినా ప్రాబ్లం లేదు, కాకపోతే ఏ బేస్ మీద వాళ్ళు తీసుకున్న కీవర్డ్ తీసుకోండి, వాళ్ళు లేకపోతే మీ పేజ్కే డిసైడ్ చేసుకోండి. ఓకే, నిన్న చెప్పుకున్న మన ఆన్ పేజ్ రూల్స్ అన్ని కూడా, అది ఇమేజ్ అడిగారు కదా, నేను షేర్ చేయలేదు, ఆ నోట్ ప్యాడ్ నా రెండు షేర్ చేస్తాను ఇప్పుడు. సో దాన్ని బేస్ చేసుకొని మీరు కంటెంట్ రెడీ చేసుకోండి. ఆ టైటిల్ కూడా ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది, లేకపోతే మీరు టైటిల్ క్రియేట్ చేయండి, ఫోకస్ కీవర్డ్ పెట్టండి, అట్లాగే డిస్క్రిప్షన్ కూడా రాయండి. డిస్క్రిప్షన్ కూడా రాసి ఈ కింద వేయండి. ఓకే, సో ఇవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని మీరు రెక్టిఫై చేయండి. అవ్వకపోతే మీకు వస్తున్న ఎర్రర్స్ అట్లాగే ఉంచండి, నేను రెక్టిఫై చేస్తాను. ఈ వీకెండ్ కల్లా చూడండి అది. సో జాగ్రత్తగా రాయండి. సో ఇక్కడ చెప్తాను, దాన్ని బట్టి చూడండి. ఓకే, యూఆర్ఎల్ వరకు అయితే కనుక మనకి ఏం చేయలేము, అది మన చేతుల్లో లేదు కాబట్టి వదిలేస్తున్నాను. అవుట్ బౌండ్ లింక్ పెట్టమని చెప్పాం మనం నిన్న, కానీ ఇక్కడ ఏమంటున్నాడు, అవుట్ బౌండ్ లింక్ లేదు, కంపల్సరీ యాడ్ చేయమని అంటున్నాడు. ఓకే, సో ఇంకేమంటున్నాడు, హెడ్డింగ్ ట్యాగ్స్ పెట్టమని చెప్పాను. ఓకే, H1 అనేది ఇన్బుల్ట్ గా టైటిల్ తీసేసుకుంటాడు, కానీ
తర్వాత వచ్చే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటికీ కూడా H2 అనేది H2 H3 H4 వరకు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో యూ హ్యావ్ నాట్ యూజ్డ్ ది ఫోకస్ కీవర్డ్ ఇన్ ఎనీ సబ్ హెడ్డింగ్ సచ్ యాజ్ H2 అంటే హెడ్డింగ్సే పెట్టలేదు. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే హెడ్డింగ్స్ పెట్టి ఉండొచ్చు మేబీ అక్కడ తీసుకున్నాం కదా, కానీ ఈ హెడ్డింగ్స్ లో ఎక్కడా కూడా మన ఫోకస్ కీవర్డ్ లేదు. అంటే ఏం చెప్పాను, ఫోకస్ కీవర్డ్ అనేది పెట్టాలి, హెడ్డింగ్స్ లో పెడితేనే కదా. సో మనం లోపల ఎంత మ్యాటర్ రాసినా కాదు. ఓకే, హెడ్డింగ్స్ లో పెట్టమని చెప్పి అంటున్నాడు. నేను హెడ్డింగ్ ఏం కీవర్డ్ తీసుకున్నాను నేను మన సైట్ కి అంటే ఎర్రర్స్. ఓకే, సో మీరు ఆ ఎర్రర్ చేస్తేనే మీకు తెలుస్తుంది అది కరెక్ట్ రాంగ్ అని తెలుస్తుంది. ఒకవేళ అది ఎర్రర్ కాదనుకోండి ఇక్కడ చూపించదు. అందుకని ఏంటంటే మీకు ఎన్ని ఎర్రర్స్ వస్తే అంత మంచిది. ఓకే, సో పెట్టంగానే రెడ్ వచ్చిందని కంగారు పడదు. మీకు ఎన్ని ఎర్రర్స్ వస్తే ఆ పాయింట్ ఉంది అని చెప్పి మీకు తెలుస్తుంది. ఓకే, ఫస్ట్ లో నాకు ఇన్ని తెలియదు, ఇన్ని ఉంటాయని తెలియదు, నేను దీని నుంచే నేర్చుకున్నాను. నేను ఒక్కొక్క మిస్టేక్ చేస్తున్నప్పుడు ఇది సజెస్ట్ చేశాడు, H2 పెట్టమన్నాడు. అంటే మీనింగ్ ఏంటి, ఎక్కడైనా హెడ్డింగ్ ఏదైనా ఇంపార్టెంట్ సైడ్ హెడ్డింగ్ పెట్టిన చోట మనం ఏం చేయాలంటే మన ఫోకస్ కీవర్డ్ వచ్చేటట్టుగా చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఒకసారి చూద్దాం ఎక్కడైనా. అంటే నేను పెట్టమన్నాం కదా అని చెప్పి అంటే అక్కడ స్కోప్ లేకపోయినా తీసుకొని పెట్టేది. ఓకే, సో దాన్ని బట్టి చెక్ చేసుకొని పెట్టవచ్చు. ఇది హెడ్డింగ్ ట్యాగ్ కదా, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే వై షుడ్ యూ జాయిన్ విత్ డిజిటల్ ఐటీ ట్రైనింగ్. ఓకే, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ పెట్టేశాను. అంటే నేను డైరెక్ట్ గా పెట్టేయచ్చు, కావాలంటే మీరు ఇంకొక సైడ్ సబ్ హెడ్డింగ్ కింద పెట్టుకోవచ్చు, కానీ సిచ్యువేషన్ చూడండి, అనాలిసిస్ చెయ్యండి. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నాడు, అది పోయిందా చూడండి, H2 పోయిందా, ఇందాక H2 వచ్చింది కదా ఎర్రర్, ఇప్పుడు వచ్చిందా అది ఒకసారి చూడండి. ఓకే, ద ఫోకస్ కీవర్డ్ అపియర్స్ ఓన్లీ ఇన్ వన్ అవుట్ ఆఫ్ 8 సబ్ హెడ్డింగ్స్. ఓకే, అంటే ఏమంటున్నాడు అంటే సబ్ హెడ్డింగ్స్ పెట్టుకోండి, కానీ ఏంటంటే వాడికి మినిమం 1 or 2 టైమ్స్ అయినా ఉండేటట్టుగా ఉండొచ్చు. అంటే ఉన్న ప్రతి సబ్ హెడ్డింగ్ లో ఉండాలని లేదు, కాకపోతే సబ్ హెడ్డింగ్స్ ఉంటే మంచిది. ఆ సబ్ హెడ్డింగ్ లో కీవర్డ్స్ పెట్టుకుంటే కనుక ఇంకా మంచిది. అంటే కంపల్సరీ ఒక్కటైనా పెట్టమంటున్నాడు. కాదు ఇక్కడ కనీసం మనం 8 సబ్ హెడ్డింగ్స్ అయితే ఉన్నాయి వాడికి మనం పెట్టుకున్న కంటెంట్ వైజ్, మినిమం ఒక 50% పెట్టాలని రూల్ ఉంటే 4 పెట్టే వరకు ఇది గ్రీన్ చూపించడు. ఓకే, సో మీకు ఎలా అయినా ప్రాబ్లం లేదు, అది మీరు రాసుకునే హెడ్డింగ్స్ వైజ్, మీరు రాసుకునే కంటెంట్ వర్డ్స్ కౌంట్ వైజ్. ఓకే, సో దాన్ని బట్టి ఇది అనేది కొద్దిగా మారుతా ఉంటుంది. అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ 8 కి 1% చెప్పాడు, ఏమో నెక్స్ట్ టైం ఎక్కువ కంటెంట్ ఉన్నప్పుడు అవుట్ ఆఫ్ 100 కి 1% ఉంది అంటే వాడు ఒప్పుకోకపోవచ్చు. కాకపోతే ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెడ్డింగ్స్ అంటే కీవర్డ్ తో పాటు కొన్ని హెడ్డింగ్స్ అయితే ఫ్రేమ్ చేయాలి. టైటిల్ తో పాటు కీవర్డ్స్ యూస్ చేసుకొని కొన్ని సపోర్ట్ మెయిన్ కీవర్డ్ యూస్ చేసుకొని కొన్ని సపోర్టెడ్ హెడ్డింగ్స్ కూడా మెయింటైన్ చేయాలి. దానికి తగ్గట్టుగా మీరు అనాలిసిస్ చేసుకొని రాయండి. ఓకే, సో ఇంకేమంటున్నాడు, నో అవుట్ బౌండ్ లింక్స్. అవుట్ బౌండ్ లింక్స్ అంటే ఏం చేస్తారు, ఆ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లింక్ ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ లింక్ ఆప్షన్ చేసుకొని మీరు దేనికి ఇచ్చుకుంటారు ఇక్కడ ఇచ్చుకోండి. అంటే ఇదంతా కూడా రియల్ టైమ్ లో మనం చేసుకుంటున్నట్టే ఉంటుంది, కాకపోతే సైట్ కి దీనికి సంబంధం ఉండదు, అంతే తేడా. ఓకే, సో మీరు దీన్ని ఒక 4-5 కంటెంట్లు తీసుకొని వచ్చి వేసుకుంటే కనుక అయిపోతుంది. ఓకే, నో ఇంటర్నల్ లింక్స్. ఓకే, ఇంటర్నల్ లింక్స్ అంటే కనుక ఇది మనం చేయడానికి లేదు, కాకపోతే ఏంటంటే ఊరికి మీరు ఇంకొక 2 పేజీలు లింక్స్ ఇచ్చేసేయండి ఉన్నాయి. అంటే వాడు మేబీ దీన్ని ఈ రెండు మనకు పనిచేయకపోవచ్చు, ఇంటర్నల్ లింక్స్ అవుట్ బౌండ్ లింక్స్ పనిచేస్తుంది, కానీ అది ఇంటర్నల్ లింక్ అని వాడికి ఎలా తెలుస్తుంది అంటే తెలియకపోవచ్చు కొంతవరకు. సో ఆ రెండు మటుకు మనం చేయలేం. ఓకే, కానీ ఇక్కడ ఏమంటున్నాడు, నో ఇమేజెస్ అపియర్ ఇన్ దిస్ పేజ్. ఓకే, కన్సిడర్ యాడింగ్ సమ్ యాజ్ అప్రాప్రియేట్. ఓకే, అంటే ఇమేజెస్ పెట్టమని అంటున్నాడు. ఓకే, ఇమేజ్ పెట్టడానికి ఇక్కడ ఇచ్చాడా స్కోప్, మీరు డైరెక్ట్ గా ఇన్సర్ట్ చేసేయచ్చు, ప్రాబ్లం లేదు. ఇమేజెస్ అనేది ఫుల్ స్క్రీన్, ఇన్సర్ట్, రీడ్ మోర్ ట్యాగ్ ఇవి చెక్ చేసుకోండి. సో వీటిల్లో ఏమన్నా ఇన్సర్ట్ చేయడానికి ఉంది అనుకుంటే కనుక కాపీ చేసుకొని పేస్ట్ చేసుకొని చూద్దాం. ఇది ఏ పేజ్ కా పేజ్ చెక్ చేసుకుంటుంటా ఈ SEO లో ఆటోమేటిక్ గా వచ్చేస్తుందండి. మీరు పెయిడ్ వెర్షన్ తీసుకుంటే మీరు పేజ్ కానీ పోస్ట్ కానీ ఓపెన్ చేయగానే కింద వచ్చేస్తుంది. సో ఇప్పుడు నాకు ఇట్లా కంటెంట్ నేను ఎలా అయితే ఎడిట్ చేస్తుంటే కింద వచ్చేస్తుందో ఆ పేజ్ కింద పోస్ట్ కింద వస్తుంది. మీరు వర్డ్ప్రెస్ కొత్తగా తీసుకున్న తర్వాత ఈస్టెస్ ప్లగిన్ అయిపోతే ఇదంతా కనబడదు, ఫోకస్ కీవర్డ్, స్నిప్పెట్ ప్రివ్యూ ఇదంతా కనబడదు. మీరు ప్లగిన్ వేసుకుంటేనే ఈ ఎక్స్ట్రా ఫీచర్ అనేది యాడ్ అవుతుంది. ఇందులో ఇంకా సజెషన్స్ చూపిస్తాడు, ప్రీమియం ఉంటుంది, కావాలంటే తీసుకోవచ్చు. మనకైతే అవసరం లేదు, మన సైట్లో వరకు ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇక్కడ నేను ఇమేజ్ కాపీ చేశాను, పేస్ట్ చేస్తున్నాను, ఇమేజ్ వస్తుందేమో. ఓకే, ఇమేజ్ పేస్ట్ చేసేసాను, అక్కడ కాపీ చేశాను, పేస్ట్ చేశాను. ఒకసారి చూద్దాం ఏమంటున్నాడు. ఇందాక ఇమేజ్ యాడ్ చేయమని చెప్పి ఎర్రర్ చూపించాడు, ఇప్పుడు ఏం చూపిస్తున్నాడు చూడండి,
ద ఇమేజ్ ఓకే ఒక ఇమేజ్ ఉంది ఆన్ దిస్ పేజ్ ఆర్ మిస్సింగ్ ఆల్ట్ అట్రిబ్యూట్ అంటున్నాడు. అంటే నేను మొన్న చెప్పాను మీకు పాయింట్, ఇమేజ్ పెట్టామంటే మీరు మస్ట్ అండ్ షుడ్ గా ఆల్ట్ ట్యాగ్ అనేది కంపల్సరీ మెన్షన్ చేయాలి అని చెప్పి పెట్టాము. సో దాన్ని ఇక్కడ చెక్ చేసుకొని చూడండి. ఆల్ట్ ట్యాగ్ అంటే ఇమేజ్ ఇక్కడ విడిగా అంటే కనుక కన్స్ట్రక్ట్ ఒక నిమిషం దీన్ని చెక్ చేసుకొని సో ఇక్కడ డిస్క్రిప్షన్ దగ్గర పెట్టండి. అంటే దీనికి దానికి లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఇక్కడ డిస్క్రిప్షన్ లో పెట్టండి, ప్రాబ్లం లేదు. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ రావాలి. మేబీ ఇది పెయిడ్ వెర్షన్ కాకపోవడం వల్ల కానీ లేకపోతే ఒక్కొక్కసారి నెట్స్లో ఉన్న రాదు. ఓకే సో ఇప్పుడు చూద్దాము అది ఉంచాడో తీసేసాడు. అంటే మెటా డిస్క్రిప్షన్ ఓకే ద ఇమేజెస్ ఆన్ ది స్పేస్ కంటైన్ ఆల్ ద అట్రిబ్యూట్ విత్ ది ఫోకస్ కీవర్డ్. అంటే ఇక్కడ డైరెక్ట్ గా మెటా డిస్క్రిప్షన్ ఇచ్చాడు. మీరు బ్లాగర్ లో ఓపెన్ చేసిన వర్డ్ ప్రెస్ లో ఓపెన్ చేసిన ఏమొస్తుంది ఆల్ టెక్స్ట్ అని చెప్పి డైరెక్ట్ గా ఉంటుంది. మెటా డిస్క్రిప్షన్ వేరు, టైటిల్ వేరు, ఆల్ట్ డిస్క్రిప్షన్ వేరు. మీరు ఇవ్వాల్సిన ఆల్ట్ డిస్క్రిప్షన్ ఇస్తే చాలు. టైటిల్ అనే దాని దగ్గర ఇస్తే ఏమవుతుందంటే టైటిల్ అనేది ఇక్కడ ఇమేజ్ పైన కానీ కింద కానీ మనకి సైన్స్ కానీ సోషల్ టెక్స్ట్ లో డయాగ్రామ్ కింద వచ్చినట్టుగా టైటిల్ ఇస్తే ఏమవుతుందంటే ఇక్కడ కింద వస్తూ ఉంటుంది. మనకు టైటిల్ తో సంబంధం లేదు. ఓకే సో మనకు కావాల్సింది ఏంటంటే ఆల్ట్ టెక్స్ట్. ఇక్కడ ఏంటంటే డిస్క్రిప్షన్ ఇస్తే తీసేసుకున్నాడు. మీకు విడిగా ఏంటంటే కంపల్సరీ ఆల్ట్ ట్యాగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆల్ట్ ట్యాగ్ దగ్గర మీరు మెయిన్ కీవర్డ్ ని పెట్టేసేయండి. ఓకే సో ప్రాబ్లం లేదు. ఇలా మనం చెప్పుకునే ఉంటాయండి. ఏంటంటే ఇందులో వచ్చే ఎర్రర్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ద కీవర్డ్ డెన్సిటీ ఈస్ 0.2%. ఓకే విచ్ ఈస్ టూ లో. ద ఫోకస్ కీవర్డ్ వాస్ ఫౌండ్ వన్ టైమ్. ఓకే మనం మెయిన్ కీవర్డ్ ఏదైతే తీసుకున్నామో ఇది ఓకే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇది ఎన్ని టైమ్స్ ఉందంటున్నాడు? ఓన్లీ 0.1% టైమే ఉందంటున్నాడు. నేను ఏం చేస్తానంటే ఇక్కడ యాడ్ చేస్తాను. ఇప్పుడు చూద్దాం ఆ ఎర్రర్ ఉందా. ఇప్పుడు ఎంత అయింది చూడండి. ఇందాక 0.2 ఉంది, 0.4 ఉంది. అంటే మీకున్న వర్డ్స్ మనకి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి కంటెంట్ లో 500 వర్డ్స్ ఉన్నాయి. ఓకే సో మనం 500 వర్డ్స్ కి ఎంత వస్తుంది అనేది ఇంకో చోట నేను యాడ్ చేస్తున్నాను. అంటే డైరెక్ట్ గా పెట్టేస్తున్నా. కానీ మనం ఏం చేయాలంటే డైరెక్ట్ గా పెట్టకుండా కొంచెం ఏదో ఒక కంటెంట్ మార్చేటట్టుగా కొంచెం హెడ్డింగ్ వచ్చేటట్టుగా చెక్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే సో ఇప్పుడు చూడండి ఇందాక 0.4 ఉన్నది ఇప్పుడు ఏమైంది 0.6% అయ్యింది. ఓకే అంటే వీడు గ్రీన్ ఇచ్చాడు కాబట్టి ఓకే సో మాక్సిమం చెప్పేది అయితే కనుక 300 వర్డ్స్ కి 3 to 4% అంటే మాక్సిమం ఒక 3 టైమ్స్ ఉంటే చాలు 300 వర్డ్స్ కి. లేదు అనుకుంటే మీకు డౌట్ గా ఉంది అనుకుంటే ఈ స్ట్రెస్ లెగ్గిన్లు వేసుకుంటే ఎగ్జాక్ట్ గా తెలుస్తుంది. ఓకే ప్రాబ్లం లేదు. ఎక్కువ టైమ్స్ అయితే అవ్వకూడదు అండి. ఓవర్ రిపిటేషన్ అనేది అవ్వకూడదు. ఒక 300 వర్డ్స్ కి 3 టైమ్స్. ఓకే అది 600 వర్డ్స్ కూడా ఒక 3 టైమ్స్ పెట్టుకోండి. 600 దాటింది అనుకోండి ఇంకొక 1 టైం వేసుకోండి. జనరల్ అంటే ఇది చేసి ఉంటే నెక్స్ట్ టైం ఏమవుతుందంటే అది చెక్ చేసుకోవాల్సిన పని కూడా ఉంది. డైరెక్ట్ గా వెళ్ళి హెడ్డింగ్ లో కీవర్డ్ ఉందా లేదా, మెయిన్ కీవర్డ్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, కంట్రోల్ లెఫ్ట్ కొట్టి ఆ కీవర్డ్ పెడతాం ఎన్ని టైమ్స్ అన్నది అక్కడ చూపిస్తారు కదా. మొత్తం మన కంటెంట్ లో ఎన్ని టైమ్స్ ఉంది అనేది 3 టైమ్స్ ఉందా 4 టైమ్స్ ఉందా ఉంటుంది. వర్డ్ తీసుకెళ్లి వర్డ్ కౌంట్ చేస్తాను 300 వర్డ్స్ ఉన్నాయి 600 వర్డ్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఓకే స్టార్టింగ్ మటుకు ఏంటంటే నేనైనా ఎక్స్పర్ట్ అయినా ఎవరైనా సరే ఏంటంటే ఈ స్టెప్స్ ఇవ్వ ఉంటే ఈజీగా వాళ్ళకి అర్థమవుతుంది. ఈజీగా వాళ్ళు చేసే వర్క్ ఈజీ అవుతుంది. మాన్యువల్ గా చెక్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఎగ్జాక్ట్ గా మనం కరెక్ట్ చేసామని చెప్పలేం. ఓకే సో ఇవన్నీ మనం చెప్పుకున్న రూల్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్ దగ్గర పెట్టుకోండి. సో మీరు మామూలుగా మీకు ఐడియా ఉంటుంది. కాకపోతే మీకు ఏదైనా డౌట్ వస్తే కనుక ఇండివిజువల్ గా చెక్ చేయండి. లేకపోతే నేను పంపించిన డాక్యుమెంట్ లో కూడా చెక్ చేసుకుని మీరు ఏం చేస్తారంటే కంటెంట్ అనాలిసిస్ చేయండి. మొత్తం అన్ని గ్రీన్ తెప్పించండి. మీకు ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే కనుక అయితే యూఆర్ఎల్ ఒకటి ఇంటర్నల్ లింక్స్ ఎక్స్టర్నల్ లింక్స్ ఈ 3 రెడ్ ఉంటాయి. మిగతా అన్ని కూడా మాక్సిమం ఉన్నంత మటుకు మీరు ఏం చేయొచ్చు అంటే మొత్తం అన్ని గ్రీన్ తెప్పించేయచ్చు. ఓకే దానికి తగ్గట్టుగా చెక్ చేయండి. మీకు ఏదైనా ఎర్రర్స్ వస్తా ఉంటే దాన్ని అట్లాగే ఉంచేసేయండి. ఓకే సో దాన్ని అట్లాగే ఉంచితే కనుక సరిపోతుంది. మనం చెక్ చేద్దాం దాన్ని. ఓకే తర్వాత ఆ టెక్స్ట్ అంతా కాపీ చేసి విడిగా పెట్టుకోండి. మళ్ళీ మీరు క్లోజ్ చేస్తే పోతుంది. సో ఇదంతా కూడా నోట్ ప్యాడ్ లో కానీ మెయిల్లో కంపోజ్ లో కానీ పెట్టుకోండి. సో మన క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏం చేస్తారంటే అదంతా కాపీ చేసుకొని కంటెంట్ లో కంటెంట్ కీవర్డ్ దగ్గర కీవర్డ్ ఇక్కడ మెటా డిస్క్రిప్షన్ టైటిల్ దగ్గర వేస్తే కనుక ఇక్కడ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది ఇక్కడ వస్తాయి. ఓకే ఇవి ఇక్కడ వస్తాయి. వీటి దగ్గర వేసేసి ఉంచండి. అంటే మీరు ప్రాక్టీస్ చేసుకొని కంటెంట్ అంతా దానికి సపరేట్ గా విడిగా పెట్టుకోండి ఒక డాక్యుమెంట్ లో అయినా. ఓకే ఎస్ఈఓ టైటిల్ దగ్గర ఇది స్లగ్ దగ్గర ఇది
మీకు ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పుడు ఆ టైటిల్ కాపీ చేసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని చెక్ చేసుకోండి. లేదు ఇక్కడ ఏమన్నా ఆన్లైన్లో సేవ్ చేసుకునే ఆప్షన్ ఏమన్నా ఉందేమో ఒకసారి చెక్ చేయండి. ఉంటే కనుక ఓకే, లేకపోతే అవసరం లేదు. ఓకే, సో మ్యాక్సిమం అయితే పక్కన డాక్యుమెంట్లో పెట్టుకొని కావాల్సి వచ్చినప్పుడు దాన్ని ఇక్కడ వేసుకొని ఎడిటింగ్ చేసుకోండి, ప్రాబ్లం ఉండదు. ఓకే, సో ఇది ఆన్ పేజ్ క్లియర్ అండి ఇక్కడతో. సో దీంతో కంటెంట్ తో పాటు మనం చెక్ చేసుకోవాల్సిన ఏంటంటే 3 ఉన్నాయి. థీమ్ ఒకటి, మొబైల్ ఫ్రెండ్లీ ఒకటి, మల్టీమీడియా ఉందో లేదా అనేది చెక్ చేసుకుంటాము. ఈ 2 ఎక్స్ట్రాగా చెక్ చేసుకుంటాం అవుట్ ఆఫ్ ది కంటెంట్కి వచ్చి. ఓకే, సో ఇదంతా కూడా ఆన్ పేజ్ అయిపోయింది, ఇప్పుడు బాగానే ఉంది. సో ఆన్ పేజ్ కొంచెం ఒక 10 పేజెస్ ఉంటాయి. అంటే మీరు ఫ్యూచర్లో 10 అని మ్యాప్ గీసుకున్నారు, కానీ మీ సైట్ వాళ్ళు ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు, లేకపోతే మీ రిక్వైర్మెంట్ని బట్టి సైట్ కొంచెం డెవలప్ అయింది, ఇవాళ పెట్టేద్దాం అనుకుంటే ఏం చేస్తామంటే మనం ప్లాన్ ప్రజెంట్ 10 పేజెస్, కానీ ఏంటంటే మినిమం ఒక 2-3 పేజెస్ అయినా సరే సైట్కి యాడ్ చేసుకొని దాన్ని గూగుల్ సెర్చ్ ఇంజిన్కి సబ్మిషన్స్ చేసుకోవాలి. అంటే మన సైట్ ఇప్పటివరకు ఏం చేసాం, గోడాడీలో బ్లాగర్ కనుక్కొని కంటెంట్ రాసుకొని మెనూస్ క్రియేట్ చేసుకొని సైట్ డిజైన్ చేసుకున్నాం. కానీ మన సైట్ని ఎక్కడైనా గూగుల్కి లింక్ చేసామా, గూగుల్ సెర్చ్ ఇంజిన్లో మన సైట్ కనబడటానికి ఏమన్నా చేసామా మనం? ఏం చేయలేదు. ఓకే, సో ఇన్బుల్ట్గా అయితే కనుక ఏ సైట్ గూగుల్ ఆటోమేటిక్ వచ్చి మనం ఒక సైట్ క్రియేట్ చేసి పెట్టుకుంటే గూగుల్ వచ్చి దాన్ని రిసీవ్ చేసుకొని దాన్ని ఏదో కీవర్డ్తో గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ఏదో ఒక పొజిషన్కి పెట్టదు. మనం ఏం చేయాలి అంటే కనుక మన సైట్ బేసిక్ డిజైనింగ్, బేసిక్ ఒక 2-3 పేజెస్ అయినా యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే కనుక ఆటోమేటిక్గా గూగుల్కి తీసుకెళ్ళి మనం లింక్ చేసుకోవాలి. దాన్ని ఏమంటాం అంటే సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్ అంటాం. అంటే ఇప్పుడు నా సైట్ ఉంది డిజిటల్ ఐటీ ట్రైనింగ్, నేను గూగుల్కి సెర్చ్ ఇంజిన్కి సబ్మిట్ చేశాను అనుకో, యూజ్ ఏంటి అంటే కనుక నా సైట్ అనేది ఏదో ఒక కీవర్డ్ పొజిషన్ అవుతుంది, ఎవరొకరికి కనబడతా ఉంటుంది ఎక్కడ, గూగుల్ సెర్చ్ ఇంజిన్లో సెర్చ్ చేసేటప్పుడు. ఓకే, అప్పుడు ఏమవుతుంది అంటే నాకు తెలియని వాళ్ళు కూడా నా సైట్కి ట్రాఫిక్ వస్తుంది, ఎవరైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు రావచ్చు. అంటే టాప్ సైట్కి 100 మెంబర్స్ వస్తారు, నా సైట్కి ఒక్కలే వస్తారు. ఓకే, అంటే నేను 10th పేజ్లో ఉన్నాను అనుకోండి, నా సైట్కి ఏమవుతుంది అంటే ఒక్కలే వస్తారు. లేదు నేను ఎక్కడో 20 పొజిషన్లో 30 పొజిషన్లో అవుతున్నాను అనుకోండి, సో దాన్ని చూసే వాళ్ళు కూడా కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు నేను దాన్ని ఫేస్బుక్లో వేస్తాను, లేకపోతే విడిగా వేస్తాను, కొన్ని చోట్ల అక్కడి నుంచి కూడా ట్రాఫిక్ వస్తుంది. కానీ సెర్చ్ ఇంజిన్ చేసుకుంటే ఏంటంటే కనుక మనకు తెలియని వాళ్ళు ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి మనం ఇంట్రడ్యూస్ అవుతాం, అది ఒక ప్రొసీజరు. కానీ ఇక్కడ డిజిటల్ ఐటీ ట్రైనింగ్ అనేది నేనేం చేశానంటే సెర్చ్ ఇంజిన్కి సబ్మిట్ చేయాల, అంటే నాకు గూగుల్లో కనబడద్దు సైట్ అనుకోని, అంటే సెర్చ్ ఇంజిన్లో ఇలా సైట్ ఓపెన్ అవుతుంది. అంటే ఎలాగా, మీరు యూఆర్ఎల్ మీకు పంపించాను అనుకోండి, మీరు క్లిక్ చేసుకుని ఓపెన్ చేసుకుని చూసుకోవచ్చు. కానీ గూగుల్లో ఎక్కడా కూడా ఏ కీవర్డ్కి పొజిషన్ అవ్వదు. ఒకవేళ మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా కూడా నా సైట్ అనేది కనబడదు. ఓకే, సో ఇప్పుడు xyz.com అని చెప్పి ఉంది. ఓకే, లేకపోతే ఒక పని చేద్దాం, మీకు చూపిస్తాను. అంటే ఇవి చూడండి, మీకు ఫ్యూచర్లో రిక్వైర్మెంట్ వచ్చింది అనుకోండి, ఇలాంటి కేసెస్ వస్తాయి. మనం ఫ్యూచర్లో వెళ్ళేటప్పుడు మీకు సడన్గా మీ బిజినెస్ మాడ్యూల్కి తగ్గట్టుగా కానీ ఇలాంటి కేసెస్ వస్తాయి. అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలనే దానికి మనం చెప్తున్నాం. ఓకే, సో ఇప్పుడు నా కీవర్డ్ ఇది మీకు పంపించిన సైట్ ఇది. ఓకే, సో దీని ఏంటిది, నాకు రావట్లేదు, యాక్సెస్ అవ్వట్లేదు, నాకు ఎర్రర్ వస్తుంది ఆ లింక్ క్లిక్ చేస్తే. ఏదండి మెయిల్కి వచ్చిన లింక్ క్లిక్ చేస్తుంటే ఎర్రర్ వస్తుందా? యాక్సెప్ట్ ఇన్విటేషన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తుంటే ముందు వచ్చింది, ఇప్పుడు నుంచి ఎర్రర్ వస్తుంది. ఓకే ఓకే, యాక్సెప్ట్ కొట్టిన తర్వాత ఏమవుద్దంటే యాక్సెప్ట్ అనేది ఎక్స్పైర్ అయిపోద్దండి. యాక్సెప్ట్ కొట్టిన తర్వాత ఏమవుద్దంటే బ్లాగ్ ఓపెన్ అయిపోతుంది మీకు. ఓకే, సో దాన్ని మీరు బుక్ మార్క్ కానీ యూఆర్ఎల్ కానీ సేవ్ చేసి పెట్టుకుంటే చాలు. మళ్ళీ అక్కడ ఏంటంటే అది లింక్ యూఆర్ఎల్ కాదు, మెయిల్కి వచ్చింది ఏంటంటే నేను పంపించిన యాక్సెప్ట్ మీరు ఇన్విటేషన్ చేశారు, అది బుక్ మార్క్ కానీ లింక్ కానీ కాపీ చేసి పెట్టుకుంటే మీరు ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు ఇది మీకు వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది అంటే కనుక ఆ లింక్ నాకు పంపించండి ఒకసారి. నేను పెడతానండి, అయ్యాక మీకు పంపిస్తాను, దాన్ని ఒకసారి చూడండి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే కనుక మాకు ఈ సైట్ ఉంది కదా, డైట్ డిఎం బ్యాచ్ 2 అని ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే గూగుల్కి వెళ్తున్నాను. అంటే ఇలా యూఆర్ఎల్ కొట్టాను అనుకోండి, నా సైట్ డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. కానీ నాకేంటంటే గూగుల్లో కనబడకూడదు నా సైట్. ఓకే, సో నా సైట్ డైట్ డిఎం బ్యాచ్ వీడియోస్ అని చెప్పి ఇలా కొట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు google.com www కొట్టకుండా ఇలా కొట్టాను అనుకోండి, ఏమవుతుంది, వచ్చేస్తుంది కదా సైట్ అనేది. సో ఇలా చూడండి, ఇది ఇలా వస్తుంది. సో ఇది ఏమైంది అంటే ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, గూగుల్ ఇండెక్స్ చేసుకుంటుంది. అంటే
నేను ఇలా కొట్టినా కూడా నా సైట్ రాకూడదు అంటే డైరెక్ట్గా యూఆర్ఎల్ కొట్టినా కూడా నా సైట్ రాకుండా ఉండాలి అంటే నేనేం చేయాలి అంటే కనుక గూగుల్కి లింక్ చేసుకోకుండా ఉంటే చాలు. నేను యూఆర్ఎల్ ఎవరికైతే పంపిస్తానో వాళ్ళు మటుకు ఏం చేస్తారంటే నా సైట్ని యాక్సెస్ చేసుకుంటారు. ఓకే, సైట్ డాట్ ఓకే సైట్ డాట్ కాలమ్ ఏమైంది అంటే ఇదొక్క పేజ్ మాత్రమే ఏమైంది అంటే గూగుల్కి ఇండెక్స్ అయ్యింది. ఓకే, కానీ దీన్ని వాడాలి అంటే ఏం చేయాలి అంటే కనుక నా పర్మిషన్ కంపల్సరీ కావాలి. పర్మిషన్ లేకపోతే కనుక యూజ్ చేయలేము. ఓకే, సో ఒకవేళ నేను ఇండెక్స్ చేయలేదు అనుకోండి, గూగుల్కి లింక్ చేయకపోతే ఏమవుద్ది అంటే నేను ఎవరికైతే లింక్ పంపిస్తున్నానో ఎక్కడైతే ఆ లింక్ ప్రమోట్ చేస్తున్నానో జస్ట్ ఆ లింక్ క్లిక్ చేసి నా సైట్లోకి వస్తారు తప్పించి గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ఏ కీవర్డ్తో కొట్టినప్పుడు నా సైట్ రాదు. అలా అక్కడి నుంచి నాకు ట్రాఫిక్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేను. కానీ నేను గూగుల్ వదిలేసి నేను ఫేస్బుక్ చేసుకుంటాను, మా ఫ్రెండ్స్కి మెయిల్ చేస్తాను, వాట్సాప్ చేస్తాను. నేను కాలేజ్ ఫ్యాకల్టీ కింద వర్క్ చేశాను, లేకపోతే మా ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది, ఫేస్బుక్లో 1,00,000 మంది ఉన్నారు, పంపిస్తానంటే ఓకే. కానీ గూగుల్కి చేస్తే ఏమవుతుంది, గూగుల్కి లింక్ చేసుకుంటే ఏమైంది అంటే ఇంకా ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది, జెన్యున్ ట్రాఫిక్ వస్తుంది. ఓకే, సో మనకేంటంటే గూగుల్తోనే చేయాలా అని కాదు, మీ ఇంట్రెస్ట్ అది. మీరు చేయాల్సిన మీ యాక్టివిటీ ఏంటంటే మీ సైట్కి యూజర్స్ని తెచ్చుకోండి. ఓకే, మనం నేర్చుకునేటప్పుడు అన్ని సోర్సెస్ నుంచి ట్రాఫిక్ ఎలా తీసుకొస్తాం, దేన్ని ఎలా ఆపరేట్ చేసుకుంటాం అనేది నేర్చుకుంటాం. ఓకే, ఎస్ఈఓ ఆన్ పేజ్ ఉంది, అదేంటిదంటే కనుక ఫ్రీగా సైట్కి ట్రాఫిక్ ఎట్లా తీసుకొస్తాం అనే కాన్సెప్ట్. సోషల్ మీడియా చెప్పినప్పుడు సోషల్ మీడియా నుంచి మనం బ్రాండింగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సోషల్ మీడియా నుంచి ట్రాఫిక్ ఎట్లా తెస్తాం అనేది అక్కడ చెప్తాం. సో మీరు అన్ని యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఒకటైనా యూజ్ చేసుకోవచ్చు, మీ ఇంట్రెస్ట్ అది. కాకపోతే అల్టిమేట్గా ఏంటిది అంటే కనుక మీ సైట్కి ట్రాఫిక్ తీసుకురావాలి. ఓకే, సెర్చ్ ఇంజిన్కి ఎందుకు అందరూ సెర్చ్ ఇంజిన్కి లింక్ అయి చేస్తారంటే సెర్చ్ ఇంజిన్లో జెన్యున్ యూజర్ ఉంటాడు. ఓకే, అక్కడ నుంచి యూజర్స్ చాలా మంది ఉంటారు కాబట్టి అక్కడ నుంచి ట్రాఫిక్ వస్తే బాగుంటుంది. అంటే అక్కడ రిక్వైర్మెంట్ ఉన్న పీపుల్ ఉంటారు కాబట్టి వాళ్ళకి మన సైట్ కనబడేట్టుగా చేసుకుంటే కనుక ట్రాఫిక్ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను, సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇదంతా ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే మనం వెబ్ మాస్టర్స్ తర్వాత చెక్ చేద్దాం. ఓకే, వెబ్ మాస్టర్స్ లింక్ చేయడం ఎట్లాగా, మన సైట్ గూగుల్ ఎలా కనబడుతుంది అనేది వెబ్ మాస్టర్స్ అనేది తర్వాత చేద్దాం. యాక్చువల్ ప్రొసీజర్ అయితే కనుక మీకు వెబ్ మాస్టర్స్ అనేది దీని తర్వాత అంటే సైట్ క్రియేట్ చేసుకున్న తర్వాత వెబ్ మాస్టర్కి లింక్ చేసుకోవాలి. కానీ వెబ్ మాస్టర్స్ అనలిటిక్స్ ఏంటంటే కలిపి ఒకసారి చెప్తాను 1 by 1. సో వెబ్ మాస్టర్స్కి లింక్ చేసేసాం అంటే గూగుల్లో మన సైట్ లింక్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే ఆఫ్ పేజ్ అనేది చేయాలి. అంటే సైట్కి ఇప్పుడు వరకు మనం ఏం చేసామంటే ఆన్ పేజ్ అనేది చేసాం. అంటే విత్ ఇన్ ద సైట్లో మనం ఒక పేజ్ని బాగా ఆప్టిమైజ్ చేసుకున్నాం. ఓకే, సో ఇది చేసిన తర్వాత ఏం చేయాలి అంటే కనుక ఆఫ్ పేజ్ అనే కాన్సెప్ట్ ఒకటి చేయాలి. ఓకే, ఆఫ్ పేజ్ అంటే ఏంటిది అంటే కనుక సో ఎస్ఈఓ ఆఫ్ పేజ్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే సో మీకు ప్రాసెస్ చెప్తాను. ఆఫ్ పేజ్ అయిన తర్వాత మీకు ప్రాసెస్ చెప్తాను. అంటే ఒక ప్రాజెక్ట్ అంటే మన లైన్లోనే ఉన్నాం, అంటే 1 by 1 చేసుకుంటూ వస్తున్నాము. బట్ ఆన్ పేజ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే సైట్ని తీసుకెళ్ళి గూగుల్కి లింక్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే కనుక ఎస్ఈఓ ఓకే లింక్ చేసేసాం. గూగుల్కి లింక్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే మనం ఏదో ఒక కీవర్డ్కి మన సైట్ పొజిషన్ అవ్వాలి అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే సో గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఓకే గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఏ ర్యాంక్ బేసిస్ మీద తీసుకొని సైట్ని ఫస్ట్ సెకండ్ అంటుందంటే కనుక మేజర్గా అది ఫోకస్ చేస్తుంది అంతా కూడా ఓన్లీ 2 థింగ్స్ మీద అండి. సో అది ఏంటిది అంటే కనుక ఎస్ఈఓ ఆన్ పేజ్ ఆఫ్ పేజ్ అని చెప్పి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు వరకు మనం నేర్చుకుంది ఏంటిది అంటే కనుక ఎస్ఈఓ ఆన్ పేజ్. ఓకే, సో ఎస్ఈఓ అది ఆన్ పేజ్ అంటే విత్ ఇన్ ద సైట్ యాక్టివిటీ, అండ్ ఆఫ్ పేజ్ అంటేనేమో అవుట్ సైడ్ ఆఫ్ ది సైట్ యాక్టివిటీ అనమాట. అంటే 2 ఉంటాయి ఇక్కడ. సో అది మనకి ఇన్బుల్ట్గా ఇక్కడ చూస్తే కనుక సో ఆన్ పేజ్ అంటే ఏంటిదంటే కనుక ఇంటర్నల్గా యూఆర్ఎల్స్ కానీ ఇవన్నీ కీవర్డ్ డెన్సిటీ ఓకే సో ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయా, లింక్స్ అన్ని పనిచేస్తున్నాయా లేదా ఇవన్నీ కూడా ఆన్ పేజ్లో చెక్ చేసుకుంటాం. ఆఫ్ పేజ్ అంటే ఏంటంటే కనుక సైట్ తయారైపోయింది ఓకే కంటెంట్ బాగానే ఆప్టిమైజేషన్ చేసుకున్నాం, ఆన్ పేజ్ బాగానే చేసుకున్నాం, అంతా బాగానే ఉంది. కానీ మన సైటు బాగా రెడీ చేసి మన దగ్గర పెట్టుకున్నంత మాత్రాన ట్రాఫిక్ వస్తుందా, సెర్చ్ ఇంజిన్కి చేసాము కానీ సెర్చ్ ఇంజిన్లో టాప్కి వెళ్ళాలి అంటే ఏం చేయాలి అంటే కనుక మన సైట్కి ఆఫ్ పేజ్ కూడా చేయాలి. ఓకే, ఆఫ్ పేజ్ అంటే ఏంటిది అంటే కనుక బ్యాక్ లింక్ సబ్మిషన్, అంటే మన సైట్ లింక్ తీసుకెళ్ళి వేరే చోట పబ్లిసిటీ చేయడం అనమాట. అంటే ఏ సైట్లో పబ్లిసిటీ చేస్తామంటే ఇప్పుడు నేను ఉన్నాను, మీరే రేపు పొద్దున్న ట్రైనర్ అయ్యారనుకోండి, మీరు నాకు ఫోన్ చేసి మీ సైట్లో నాకు నా లింక్ మీ సైట్లో పెట్టండి అంటే పెట్టను. లేకపోతే రెడ్ బస్ కాల్ చేశారు, అది వాళ్ళు మన కాంపిటేటర్ కాదని పెట్టారు అనుకోండి, ఒకవేళ వాళ్ళు పెట్టరు, వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ వాళ్ళు పెట్టరు, అంటే వాళ్ళ మెయిన్ బిజినెస్ సైట్ అది ఓకే వాళ్ళు పెట్టరు. ఒకవేళ పెట్టినా కూడా రెడ్ బస్ లో వచ్చే వాళ్ళందరూ ప్రొడక్ట్ కొనుక్కునే వాళ్ళు వస్తారు, ట్రైనింగ్ కోసం చెక్ చేసే వాళ్ళు రెడ్ బస్కి వెళ్ళరు కదా.
సో మరి ఎలాంటి సైట్లో వేయాలి, మన కాంపిటేటర్ ఇవ్వడు, ఒకవేళ మన కాంపిటేటర్ కానీ బిజినెస్ పర్సన్ దగ్గరికి వెళ్ళి అడిగినా ఇచ్చినా ఇవ్వడు. కానీ ఇక్కడ ఏంటంటే కనుక వీటి కోసం ఏంటంటే థర్డ్ పార్టీ సైట్స్ కొన్ని ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్గా ఏం చెప్పొచ్చు అంటే క్విక్కర్ ఉంది కదా, క్లాసిఫైడ్ సబ్మిషన్ అనమాట. అంటే మన సైట్ బాగా రెడీ అయిపోయిన సైట్ని ఏం చేయాలి అంటే ఉన్న ప్రతి పేజ్, మన సైట్లో 100 పేజీలు ఉంటే 100 పేజీలు, 10 పేజెస్ ఉంటే 10 పేజీలు. అదే పేజ్ అంటే ఇక్కడ పోస్ట్ అయినా కావచ్చు, పేజ్ అయినా కావచ్చు. ఓకే, సో మన సైట్లో ఉన్న ప్రతి పేజ్ని కూడా ఏం చేయాలి అంటే బయట సైట్లో సబ్మిట్ చేయాలి. అంటే ఎలా సబ్మిట్ అంటే కనుక ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్ళి నేను వేరే సైట్లో సబ్మిట్ చేశాను అనుకోండి, అంటే క్విక్కర్లో వేసాను అనుకోండి, క్విక్కర్లో లింక్ కనబడింది అనుకోండి, ఆ క్విక్కర్ నుంచి ఏమైనట్టు నా సైట్కి ఒక బ్యాక్ లింక్ వచ్చినట్టు అనమాట. ఓకే, సో హాఫ్ పేజ్ అంటే ఏమంటాం అంటే బ్యాక్ లింక్ సబ్మిషన్. ఓకే, బ్యాక్ లింక్ జనరేటర్, బ్యాక్ లింక్ సబ్మిషన్ అంటాం. ఓకే, గూగుల్ మన సైట్ని ఏదో ఒక కీవర్డ్కి మంచి పొజిషన్లో పెట్టాలంటే అది కన్సిడరేషన్ చేసుకునేది రెండు ఫ్యాక్టర్స్. ఏంటిది అంటే కనుక ఒకటి ఆన్ పేజ్, రెండోది హాఫ్ పేజ్. ఓకే, సో మనం ఆన్ పేజ్ వరకు క్లారిటీగానే ఉన్నాం, అంటే లింక్స్ పనిచేస్తుందా లేదా, లింక్ మీద క్లిక్ చేస్తే 404 ఎర్రర్ వస్తుందా, లేకపోతే టైటిల్, కీవర్డ్, మెటా డిస్క్రిప్షన్ ఇవన్నీ బాగానే సెట్ చేసుకున్నాం. హాఫ్ పేజ్ అంటే ఏం చేస్తామంటే అలా రెడీ అయిపోయిన పేజీని తీసుకెళ్ళి బయట వేరే థర్డ్ పార్టీ సైట్స్లో తీసుకెళ్ళి సబ్మిట్ చేసి వస్తాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే కనుక నేను మరి కాంపిటేటర్ లాగా నేను ఒక నైటే కూర్చొని సబ్మిట్ చేసేస్తాను. సైట్స్ వెతికితే గూగుల్లో క్లాసిఫైడ్ సైట్స్ అంటే లిస్ట్స్ వస్తాయి, అంటే కొన్ని క్లాసిఫైడ్ సబ్మిషన్స్ ఉన్నాయి. కొన్ని సబ్మిషన్స్ మనం చేసేది ఇమేజ్ సబ్మిషను, వీడియో సబ్మిషను, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సబ్మిషన్స్ అని చెప్పి, కమెంట్ పోస్టింగ్ అని చెప్పి ఉన్నాయి. అంటే ఇదంతా దేనికంటే పబ్లిసిటీ చేసుకుంటున్నాం. అంటే ఎక్కడైతే మనకు సంబంధించిన ట్రాఫిక్, ఎక్కడైతే మనకు సంబంధించిన ఆర్టికల్స్ ఇవన్నీ ఉన్నాయో అక్కడికి వెళ్ళి మనం పబ్లిసిటీ చేసుకుంటున్నట్టు అనమాట. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే మన సైట్ లింక్ తీసుకెళ్ళి అక్కడ వేరే సైట్లో వేస్తాం. ఓకే, సో వేరే సైట్ ఉంది, ఆ సైట్లో వేసాం, కానీ మనం సబ్మిట్ చేసినమ్మంటే వాడు పబ్లిక్ విజిబుల్ అయ్యేటట్టుగా పబ్లిష్ చేయడు. ఓకే, సబ్మిషన్ వరకే మన ప్రాసెస్. మీరు 1000 లింకులు సబ్మిట్ చేస్తే అందులో ఒక 100 మంది మాత్రమే పబ్లిక్ కనబడేటట్టుగా మనం లింక్ని యాక్సెప్ట్ చేయొచ్చు, మిగతా వాళ్ళు రిజెక్ట్ చేయొచ్చు. మిగతా సైట్లు మనకన్నా 1,00,000 మంది సబ్మిట్ చేసి ఉండొచ్చు, ఒక్కొక్కటి రివ్యూ చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఓకే, సో ఇట్లాగా మనకి ఏం చేయాలి అంటే హాఫ్ పేజ్ అంటే కనుక దీన్ని బ్యాక్ లింక్ జనరేటర్ అంటాం, లేకపోతే బ్యాక్ లింక్ హాఫ్ పేజ్ సబ్మిషన్స్ అంటాం, లేకపోతే బ్యాక్ లింక్ జనరేటర్. అంటే మన సైట్కి ఏమవ్వాలి, మన సైట్ లింక్ తీసుకెళ్ళి వేరే సైట్లో వేస్తే ఆ సైట్ నుంచి ఏమవ్వాలి అంటే మనకు ఒక బ్యాక్ లింక్ రావాలి. దాన్ని ఏమంటాం అంటే బ్యాక్ లింక్ అంటాం. ఓకే, గూగుల్ ఏం చెక్ చేసుకుంటుంది అంటే హౌ దీస్ వెబ్సైట్ ఆర్ పర్ఫెక్ట్ ఎట్ ది SEO ఆన్ పేజ్ అండ్ హౌ మెనీ బ్యాక్ లింక్స్ దీస్ వెబ్సైట్ కంటైన్స్. ఓకే, ఈ రెండు చెక్ చేసుకుంటుంది. ఓకే, ఏం చెక్ చేసుకుంటుంది అంటే ఈ ఆన్ పేజ్ ఎంత ఎఫెక్టివ్గా చేశారు అనేది చెక్ చేసుకుంటుంది. హాఫ్ పేజ్ ఈ సైట్కి బయట సైట్ నుంచి ఎన్ని లింక్స్ ఉన్నాయనేది చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఈ రెండుతో పాటు ఒక యూజర్ ఈ సైట్లో ఎంతసేపు సస్టైన్ చేస్తున్నాడు అంటే బౌన్స్ రేట్ ఎంతసేపు ఉంటుంది అనేది చెక్ చేసుకుంటూ ఉంటాడు. ఓకే, సో గూగుల్కి ఏంటంటే కనుక ఏం చెక్ చేసుకుంటుంది అంటే ఈ సైట్కి మంచి మంచి సైట్లో బ్యాక్ లింక్స్ ఉన్నాయంటే ఈ సైట్ని మంచి సైట్ కింద కన్సిడరేషన్ చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనమే ఉన్నాము, మన ఫ్రెండ్స్ అందరూ పొలిటీషియన్స్ లేకపోతే పోలీస్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, సో ఓకే కొంతవరకు మన మీద పీపుల్కి ఒక ఇంప్రెషన్ ఉంటుంది. అదే మన ఫ్రెండ్స్ అనేవాళ్ళు కొంచెం జైల్లో ఉండేవాళ్ళు, లేకపోతే ఎక్కడైనా స్లమ్లో ఉండేవాళ్ళు, కానీ కొంచెం బ్యాడ్గా బిహేవ్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ మన ఫ్రెండ్స్ సర్కిల్ అనుకోండి, మన మీద పీపుల్కి ఒక ఇంప్రెషన్ ఉంటుంది. ఎట్ ఏ సేమ్ టైం ఏంటంటే గూగుల్ ఏం చెక్ చేసుకుంటుంది అంటే ఈ సైట్కి బయట నుంచి లింక్స్ వచ్చినాయి అంటే మనం తీసుకెళ్లి సబ్మిట్ చేసినా లేకపోతే ఆ సైట్ ఓనర్ మన లింక్ తీసుకెళ్లి ఆ సైట్లో పెట్టుకున్నా కానీ గూగుల్ ఏం చెక్ చేసుకుంటుంది అంటే ఈ ఆఫ్ పేజ్ అంటే వీళ్ళకి బయట సైట్ నుంచి వచ్చిన లింక్స్ ఉన్న సైట్స్ ఉన్నాయి కదా, ఈ సైట్స్ మంచి సైట్స్ కాదా అవునా అనేది చెక్ చేసుకుంటుంది. మనం వేస్ట్ సైట్స్లో కానీ ర్యాంకింగ్ తక్కువ ఉన్న సైట్స్లో కానీ సబ్మిట్ చేసామనుకోండి, ఏమవుతుంది అంటే మన సైట్ ర్యాంకింగ్ ఆటోమేటిక్గా డౌన్ అయిపోతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ర్యాంకింగ్ డౌన్ అయిపోతూ ఉంటుంది, మనం మంచి సైట్లోనే సబ్మిట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఏంటంటే మంచి సైట్ అని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు మన సైట్ ఉందనుకోండి మంచిదని మనం అనుకుంటాం, కానీ ఏ బేసిస్ మీద చెక్ చేసుకొని ఈ సైట్ మంచిది, ఈ సైట్ వేస్ట్ సైట్, బెస్ట్ సైట్ అనేది ఎలా చెక్ చేసుకుంటామంటే సో మనకి ఇక్కడ మోజ్ అని ఒక ఎక్స్టెన్షన్ ఉంది. ఓకే, సో మోజ్ అనేది ఏంటిదంటే కనుక థర్డ్ పార్టీ అనమాట. ఈ టూల్ అనేది ఆన్లైన్ టూల్ ఉంటుంది, గూగుల్ వాళ్ళు కాదు. ఈ మోజ్ ఎక్స్టెన్షన్ వేసుకుంటే మోజ్ ఆన్లైన్ టూల్స్ ఉంటాయి, లేకపోతే ఎక్స్టెన్షన్ కూడా ఉన్నాయి. ఈ మోజ్ ఎక్స్టెన్షన్ వేసుకుంటే ఏమవుతుంది అంటే మీరు ఏదైనా సైట్ ఓపెన్ చేయగానే బ్లాగ్ ఓపెన్
రెడ్ బస్ అని ఉంది, సైట్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఈ సైట్ మంచిదా కాదా అనేది నేను ఒక క్రైటీరియాలో చెక్ చేసుకుంటున్నానంటే ఈ మోజ్ ఎక్స్టెన్షన్ యూస్ చేసుకుని చెక్ చేసుకుంటున్నాను. మోజ్ ఎక్స్టెన్షన్ వేస్తే ఒక లైన్ వస్తుంది చూడండి, లాగిన్ చేయమంటుంది. నేను ఎక్స్టెన్షన్ వేసుకున్నాను, లాగిన్ అంటే నేను ఇప్పుడు చెక్ చేస్తున్నా ఈ సైట్లో ఒకవేళ లింక్ సబ్మిట్ చేయాలన్నా లేకపోతే ఈ సైట్ని అనాలిసిస్ చేయమన్నారు మంచిదా కాదా అనేది. సో నేను ఏ బేసిస్ మీద చెక్ చేసుకుంటాను అనేది ఇక్కడ చూపిస్తున్నాను. మోజ్ ఎక్స్టెన్షన్ అని గూగుల్లో సెర్చ్ చేయండి, వస్తుంది, యాడ్ చేసుకోండి. ఓకే, తర్వాత ఆటోమేటిక్గా చాలు. ఇప్పుడు ఇక్కడ చూడండి, సో ఇది ఒక్కొక్కసారి లాగిన్ ఎర్రర్ వస్తూ ఉంటుంది. సో దాని గురించి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ చూడండి ఏముంది, పేజ్ అథారిటీ, డొమైన్ అథారిటీ. డొమైన్ అథారిటీ అంటే ఈ డొమైన్ ఉంది కదా, మెయిన్ డొమైన్. ఓకే, ఈ డొమైన్ కి దానికి ఏజ్ అంటే ఒక 10 సంవత్సరాల నుంచి ఉందనుకోండి, దానికి ఒక డొమైన్ అథారిటీ ఇస్తాడు. అట్లాగే దానికి వచ్చి ఇన్ఫ్లో అవుట్ఫ్లో ట్రాఫిక్ ని బట్టి కూడా ఇస్తూ ఉంటాడు. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం చెక్ చేసుకుంటాం. పేజ్ అథారిటీ అంటే చాలా పేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సైట్ ఉంది, సో దీంట్లో ఏంటిది అంటే కనుక దీనికి నేను కుకీస్ బ్లాక్ చేసుకున్నాను, అందుకని నా సైట్కి చూపించట్లేదు. అంటే వీడు ఎలా తెలుసుకుంటాడు అంటే కనుక మనం కుకీస్ ఎలా చేయాలి. నేనేం చేశానంటే నా సైట్లో ఉన్న డేటా వాడికి గ్రాప్ చేయడం ఇష్టం లేక నేనేం చేశానంటే బ్లాక్ చేశాను. మొన్న నాకు పొద్దాక నోటిఫికేషన్స్ వస్తున్నాయి, అందుకని నా సైట్ చూపించట్లేదు ఇప్పుడు. కానీ మీరు వేరే సైట్ ఓపెన్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ మోజ్ పేజ్ అథారిటీ, డొమైన్ అథారిటీ చూపిస్తూ ఉంటాడు. సో ఒకసారి లాగిన్ చేసుకుంటే చాలు. ఎప్పుడైనా లాగిన్ ప్రాబ్లం వన్స్ ఆర్ ట్వైస్ ఉంటుంది, దానివల్ల మీకు ఎప్పుడైనా చూపించుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. సో దీని అంటే చెక్ చేయొద్దు. ఓకే, మీరు ఏ సైట్ అంటే ఆ సైట్లోకి వెళ్ళిపోవాలి. ఆ సైట్ ఓపెన్ చేస్తే కనుక ఇట్లా చూపిస్తూ ఉంటాడు. సో ఇలా చూపించినప్పుడు ఏమవుతుంది అంటే ఓకే, సో ఇక్కడ చెక్ చేసుకుంటే కనుక ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి, డొమైన్ అథారిటీ 89 ఉంది, పేజ్ అథారిటీ 59 ఉంది. ఏ పేజ్లో ఉన్నాను నేను? హోమ్ పేజ్లో ఉన్నాను. ఓకే, సో డొమైన్ అథారిటీ గుర్తుపెట్టుకోండి, పేజ్ అథారిటీ కూడా గుర్తుపెట్టుకోండి. సో నేను ఇప్పుడు ఈ అబౌట్ అనే పేజ్లోకి వెళ్తున్నాను. అది పోస్ట్ కావచ్చు, పేజ్ కావచ్చు, మనకు అనవసరం, నేను పేజ్ అనే పిలుస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి మళ్ళీ ఆటోమేటిక్గా దానికి కూడా మళ్ళీ మోజోడ్ ఇస్తాడు ఎంతెంత ఉందనేది. అండ్ మాక్సిమం ఎప్పుడన్నా ఒక్కొక్కసారి మనం కుకీస్ కానీ లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒక్కొక్కసారి బ్లాక్ అవుతూ ఉంటుంది చూపించకుండా. మీరు ఒకసారి రిఫ్రెష్ కొడితే వచ్చేస్తుంది. డొమైన్ అథారిటీ చూడండి 89 ఉంది, పేజ్ అథారిటీ ఏమో 59 ఉంది. ఇందాకటి మీద మారిపోయింది. ఇందాకటి హోమ్ పేజ్ దానికి అబౌట్ దానికి ఉందంటే పేజ్ అంటే మనం ఆ సైట్లో ఓపెన్ చేసిన పేజ్ని బట్టి వస్తుంది. డొమైన్ అంటే కనుక ఇంక ఇదే డొమైన్. అంటే డొమైన్ మారదు కదా, అన్నిటికీ డొమైన్ ఒకటే ఉంటుంది కదా. సో ఇక్కడ ఏం చేయాలి అంటే మనం ఒక సైట్లో అంటే సబ్మిషన్ సైట్స్ చాలా ఉంటాయండి. సబ్మిషన్స్కి వచ్చేసరికి మనం సబ్మిషన్స్లో రకాలు ఉన్నాయి. ఓకే, ఈ హాఫ్ పేజ్ సబ్మిషన్స్కి రకాలు ఉన్నాయి. ఓకే, అవి ఏంటిదంటే కనుక సబ్మిషన్స్, ఓకే, ఎస్ఈఓ, హాఫ్ పేజ్ అంటే సబ్మిషన్స్ లో చాలా ఉన్నాయి. మనం వాడే అన్ని వాడము, మనకి మన బిజినెస్ కి తగ్గ సూట్ అయ్యేది కానీ త్వరగా ఎక్కడి నుంచి బ్యాక్ లింక్స్ వస్తాయి, ఏ సైట్స్ అనేది ఉంది. సో ఇవి ఉన్నాయి. ఇక్కడ చెక్ చేసుకుంటే మీకు రేపు క్లియర్ గా చెప్తాను, అంటే వాళ్ళ ఇంట్రడక్షన్ చెప్తున్నాను. సో అది ఒక ఏంటంటే ఇది పీపీటీ సబ్మిషన్ ఉంది, అంటే పీడిఎఫ్ సబ్మిషన్. అంటే ఇక్కడ పీపీటీ పీడిఎఫ్ అన్నామంటే ఇక్కడ ఏ పేజ్కి అయితే సబ్మిట్ చేస్తున్నాం అంటే చెప్పాను కదా మన సైట్లో ఉన్న ప్రతి పేజ్కి కూడా చేయాలని. అబౌట్ అస్ పేజ్కి, కాంటాక్ట్ అస్ పేజ్కి అవసరం లేదు, బట్ మిగతా పేజెస్ మటుకు చేసుకుంటే మంచిది. మ్యాక్సిమం అబౌట్ అస్ పేజ్, కాంటాక్ట్ అస్ పేజ్ ఎవరు చేయరు. ఓకే, సో బట్ ఏంటంటే నేను మిగతా పేజెస్ కావాలంటే చేసుకోవచ్చు, బట్ మిగతా పేజెస్ చేయాలి. ఓకే, నేను డిజిటల్ మార్కెటింగ్ పేజ్కి చేసేటప్పుడు ఏం చేయాలి అంటే పీపీటీ సబ్మిషన్ చేయాల్సి వస్తాయి. అంటే ఇలా సబ్మిషన్స్ కొన్ని ఉన్నాయి, అవి రేపు చెప్తాను. ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. ఒకవేళ పీపీటీ సబ్మిషన్ చేయాల్సి వస్తే ఏం చేస్తానంటే ఈ పేజ్ ఏ పేజ్ అయితే చేస్తున్నానో ఆ డేటా అంతా కూడా పీపీటీలో ఇన్సర్ట్ చేసి ఆ పీపీటీని ఏం చేస్తానంటే సబ్మిట్ చేస్తాను. చేసేటప్పుడు కింద నా లింక్ ఇస్తాను. అక్కడి నుంచి ఏమవుతుందంటే నా సైట్కి ఒక బ్యాక్ లింక్ అనేది వస్తుంది. ఇంకా ఏమున్నాయంటే కనుక ఇమేజ్ సబ్మిషన్ అని చెప్పి ఉంటుంది మనకి. అంటే ఒక ఇమేజ్, నా సైట్లో ఉన్న ఇమేజ్ కానీ లేకపోతే కొత్తగా ఒక ఇమేజ్ కానీ క్రియేట్ చేసేది ఏం చేస్తానంటే ఇమేజ్ అనేది సబ్మిట్ చేస్తాను. అక్కడి నుంచి కూడా నా సైట్కి ఏమవుతుంది అంటే కనుక ట్రాఫిక్ వస్తూ ఉంటుంది. ఓకే, సో గూగుల్ ఇక్కడ చెక్ చేసుకుని ఇక్కడ మనకి రెండు రకాలుగా యూజ్ ఉంది. అంటే
ఓకే, లింక్ జ్యూస్ కాన్సెప్ట్ అని ఇక్కడ ఒకటి ఉంది, లింక్ జ్యూస్ SEO అని. సో ఇది ఎగ్జాంపుల్ కింద తీసుకోండి. సో ఇది నా సైట్ అంటే డిజిటల్ ఐటీ ట్రైనింగ్ అనుకోండి. ఓకే, సో ఇది నా సైట్ డిజిటల్ ఐటీ ట్రైనింగ్. నేనేం చేశానంటే సబ్మిషన్స్ అన్ని మీరు నేర్చుకున్న తర్వాత, లేకపోతే నాకున్న అవేర్నెస్ తో నేనేం చేశానంటే కొన్ని సబ్మిషన్స్ చేశాను బయటికి వెళ్ళి. ఆ సబ్మిషన్స్ చేసినప్పుడు ఏమైంది అంటే నాకు వేరే సైట్స్ నుంచి లింక్స్ వచ్చినాయి. ఓకే, సో లింక్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ సైట్ మంచిగా దానికి డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ ఎక్కువ ఉండాలి. అంటే ఎంత ఉండాలి అంటే మినిమం 35+ ఉండేటట్టుగా చెక్ చేసుకోవాలి. స్పామ్ స్కోర్ అనేది ఉండకూడదు, అంటే 6% లో అంటే ఇంతను ఉండకూడదు. బట్ ఏంటంటే 10%, 6% లోపు ఉండేటట్టుగా చెక్ చేసుకోండి. ఒకవేళ డొమైన్ పేజ్ బాగా ఉందనుకోండి, స్పామ్ ఉన్నా ప్రాబ్లం లేదు కొంతవరకు. అంటే ఇప్పుడు కోర్స్ కంటెంట్ ఉంది, ఏ ఇన్స్టిట్యూట్ పెట్టినా కోర్స్ కంటెంట్ ఒకటే. అప్పుడు ఏమవుతుంది అంటే అది ఫస్ట్ పెట్టిన వాళ్ళు ఒరిజినల్ అవుతుంది, మిగతా వాళ్ళు పెట్టిన వాళ్ళందరూ కాపీ అవుతా ఉంటుంది. అలాంటప్పుడు కూడా కొంచెం స్పామ్ వస్తూ ఉంటుంది. కానీ స్పామ్ వచ్చినప్పుడు ప్రాబ్లం లేదు. మీరు ఏంటంటే పేజ్ అథారిటీ, డొమైన్ అథారిటీ ఎక్కువ ఉంటే కనుక, స్పామ్ మరీ ఎక్కువ ఉంటే అంటే 40-50% ఉంటే తీసుకోవద్దు, కానీ 10% వరకు అయినా తీసుకోవచ్చు. డొమైన్ పేజ్ తక్కువ ఉన్నాయి అనుకోండి, 35 మినిమం 30 లోపు ఉంటే కనుక తీసుకోవద్దు. మినిమం 30+ ఉంటేనే ఆ సైట్ ని మంచి సైట్ కింద కన్సిడరేషన్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఆ సైట్ లో లింక్ సబ్మిట్ చేసి వచ్చేస్తాం. వాడు పబ్లిక్ కనబడేటట్టు మన సైట్ ని ఏం చేయొచ్చు అంటే కనుక లింక్ అప్రూవ్ చేసాడు అనుకోండి, ఆ సైట్ నుంచి ఏమవుతుంది అంటే నాకు కొంత పవర్ వస్తుంది. అంటే ఆ పవర్ ఏంటిది, ఈ డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ ఉంది కదా, ఇందులో నుంచి కొంత అనేది ఏమవుతుంది అంటే నా సైట్ కి ఏమవుతుంది అంటే డ్రంప్ అవుతా ఉంటుంది. ఓకే, సో ఇది చూడండి, వెబ్సైట్ ఉంది, ఈ సైట్ నుంచి ఈ సైట్ కి లింక్ వచ్చింది అనుకోండి, ఇందులో ఉన్న వాటర్ ఏమైంది అంటే వీటికి ట్రాన్స్ఫర్ అవుతా ఉంటుంది. ఓకే, సో గూగుల్ ఏం చెక్ చేసుకుంటుంది అంటే ఈ సైట్స్ కి, అంటే ఈ సైట్ కి బయట సైట్ లో బ్యాక్ లింక్స్ ఎన్ని ఉన్నాయనేది చెక్ చేసుకుంటా ఉంటుంది. అంటే అది అందుకని మెయిన్ ఇంపార్టెంట్. గూగుల్ చెక్ చేసుకునేది ఏంటంటే ఈ సైట్ కి బయట వేరే సైట్స్ లో లింక్స్ ఎన్ని ఉన్నాయని చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు దీనికి 4 లింక్స్ ఉన్నాయి, ఈ సైట్ కి 2 లింక్స్ ఉన్నాయి. గూగుల్ ఏ సైట్ ని టాప్ లో చూపిస్తాను ప్రిఫర్ చేస్తుంది అంటే ఈ సైట్ ని చూపిస్తుంది. ఎందుకనంటే ఈ సైట్ గురించి బయట నలుగురు మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఇది మంచిదేమో, ఇది బెస్ట్ ఏమో అని చెప్పి దీన్ని చూపిస్తా ఉంటది టాప్ లో. ఓకే, సో ఇది కాన్సెప్ట్. ఓకే, అందుకని ఏంటంటే బ్యాక్ లింక్ గూగుల్ ఇక్కడ మనం ఇద్దరు కోసం ఈ ఆఫ్ పేజ్, ఆన్ పేజ్ చేస్తున్నాం. ఆన్ పేజ్ ఏంటంటే గూగుల్ కూడా చెక్ చేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం మన సైట్ లోకి వచ్చిన యూజర్ కూడా నీట్ గా కనబడడం కోసం, సిస్టమేటిక్ ఫార్మాట్ కోసం అని చెప్పి ఆన్ పేజ్ కూడా చేస్తాం. ఆఫ్ పేజ్ కూడా ఏంటంటే ఇక్కడ ఇద్దరు కోసం చేస్తాం. ఒకటి గూగుల్ సెర్చ్ ఇంజిన్ సాటిస్ఫై చేయడానికి, ఒకటి యూజర్ ఆ సైట్ నుంచి ట్రాఫిక్ రావడానికి. ఓకే, సో ఇప్పుడు ఇది వేరే సైట్స్, ఇవి నా సైట్ కి ట్రాఫిక్ లేదు, నేను వేరే ఈ 4 సైట్లో చాలా సైట్స్ సబ్మిట్ చేశాను, కానీ నలుగురు మాత్రమే వాళ్ళ సైట్స్ లో నా లింక్ యాక్సెప్ట్ చేశారు. ఓకే, సో గూగుల్ కి ఏంటంటే కనుక ఈ సైట్ కి బయట నుంచి ఎన్ని లింక్స్ వచ్చినాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, SEO జాబ్ కానీ మన సైట్ కి కానీ టాప్ లోకి రావాలన్నా, కిందకి వెళ్ళిపోవాలన్నా కూడా ఈ బ్యాక్ లింక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువ చేయాలి, మంచి సైట్ లో చేయాలి, క్రైటీరియాస్ అన్ని జాగ్రత్తగా చూసుకొని చేయాలి. ఓకే, సో గూగుల్ పరంగా ఏంటంటే ఈ సైట్ లో ఉన్న పవర్ మన సైట్ కి వస్తుంది, దాని ద్వారా మనం SEO లో టాప్ లోకి వెళ్తాం. అలాగే ఈ సైట్ కి ఎంతో కొంత ట్రాఫిక్ ఉంటేనే కదా ఈ డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ పెరిగేది. అంటే దీనికి ఎందుకు పెరిగింది, ఇంత వచ్చింది. నా సైట్ తీసుకుంటే నాకు తెలిసి ఒక 1 నుంచి 10 లోపే ఉంటుంది. నా డొమైన్ అథారిటీ కానీ పేజ్ అథారిటీ కూడా తక్కువ ఉండొచ్చు. కానీ ఈ సైట్కి ఎందుకు ఉంది అంటే కనుక దానికి ఉన్న ఇన్ఫ్లో అవుట్ఫ్లో యూజర్ ఆ సైట్లో ఎక్కువసేపు సస్టైన్ చేయబట్టి దానికి పెరుగుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే నేను వేరే సైట్లో లింక్ వేసి వాళ్ళు లింక్ యాక్సెప్ట్ చేస్తే కనుక గూగుల్ పరంగా ఏమవుతుంది అంటే ఆ సైట్కి ఉన్న పవర్ నాకు ట్రాన్స్ఫర్ అయ్యి నా సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఎట్ ఏ సేమ్ టైం ప్రతి సైట్కి 100 మంది వస్తున్నారు. అందులో కనీసం ఒక 10% వచ్చినా, ఒక 10 మంది నా సైట్కి వచ్చినా నా సైట్ ట్రాఫిక్ ఎంత అవుతుంది, 40 అవుతుంది. లేదు ఒక్కొక్క సైట్ నుంచి ఒకరు వచ్చినా నా సైట్కి ట్రాఫిక్ ఎంత వస్తుంది, నలుగురు వస్తూ ఉంటారు. అంటే సైట్ కి ట్రాఫిక్ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం ఏంటంటే సైట్ కి పవర్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో మనం SEO ఆఫ్ పేజ్ చేసేది బ్యాక్ లింక్ కోసమే. ఆ బ్యాక్ లింక్ ఎలా వర్కౌట్ అవుతుంది అంటే ఇట్లాగే. ఓకే, సో ఇట్లాగా ఆ సైట్ కున్న పవర్ ఏమవుతుంది అంటే మన సైట్లకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో ఇది కాన్సెప్ట్. సో ఒకవేళ మనం సైట్ బాగా కష్టపడి చేసాము, సో ఇక్కడ ఇది నా వేరే సైట్ నుంచి నా హోమ్ పేజ్కి లింక్స్ వచ్చినాయి, ఆటోమేటిక్ ఏమవుద్ది అంటే అందులో ఉన్న పేజెస్, అందులో ఉన్న కేటగిరీస్, అందులో ఉన్న సబ్ పేజెస్, సబ్ పోస్టులకు కూడా ఆ పవర్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో అంటే నేను ఇప్పుడు డిజిటల్ ఐటీ ట్రైనింగ్ కి బాగా హాఫ్ పేజ్ చేశాను, అందరూ యాక్సెప్ట్ చేశారు. ఈ ఏదో కీవర్డ్ కి ఇది పొజిషన్ అవుతా ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్ ఏమవుద్ది అంటే ఇందులో డిజిటల్ ఐటీ ట్రైనింగ్ పేజ్ లో ఉన్న డిజిటల్ మార్కెటింగ్ పేజ్ కూడా ఆటోమేటిక్ గా పవర్ వస్తుంది. అంటే
ఏదో ఒక కీవర్డ్ కి ఇది ప్లేస్ అయ్యి గూగుల్లో కనబడతా ఉంటుంది. ఓకే, సో మనం చేసేది ఏంటంటే లింక్ జ్యూస్ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని మనం ఇది చేస్తూ ఉంటాం. అంటే మనం ఆఫ్ పేజ్ ఎందుకు చేయాలి? మన సైట్ కి పవర్ రావడం కోసం, అట్ ద సేమ్ టైం ఆ సైట్ నుంచి మనకి యూజర్ కూడా రావడం కోసం. గూగుల్ చెక్ చేసుకునేది ఆన్ పేజ్ ఒకటి చెక్ చేసుకుంటుంది, బ్యాక్ లింక్ ఒకటి చెక్ చేసుకుంటూ ఉంటుంది. అంటే అర్థమైందా? ఒక బ్యాక్ లింక్ రావడం వల్ల మన ర్యాంక్ ఎందుకు ఇంప్రూవ్ అవుతుంది అనే కాన్సెప్ట్ అర్థమైందండి. లింక్ జ్యూస్ వల్ల చేంజ్ అవుతా అర్థమైంది. ఉంటుంది. ఓకే, సో ఇది కాన్సెప్ట్. అంటే మనం 10 సైట్ల నుంచి వస్తుందంటే ఎందుకు ఇంప్రూవ్ అవుతుంది అంటే మనకు ఒక 10 మంచి కాంటాక్ట్స్ ఉన్నాయనుకోండి మనం ఇంప్రూవ్ అవుతాం, మనకు బ్యాడ్ కాంటాక్ట్స్ ఉన్నాయనుకోండి మనం డిక్రీజ్ అయిపోతూ ఉంటాం. అట్ ద సేమ్ టైం మనం ఏంటంటే ఎన్ని లింక్స్ సబ్మిట్ చేసుకుంటే అంత మంచిది. అన్నాం కదా అని చెప్పి ఒక 10 మంది ఎంప్లాయీస్ ని పెట్టి ఒక్కొక్కరితో ఒక 100 చేయమని చెప్పి ఒక 10 రోజుల్లో చేపించాలనుకోండి సైట్ టాప్ లోకి వెళ్ళదు ఎప్పుడు కూడా. ఏంటంటే ఇప్పుడు లిమిట్ చేసేస్తారు. డైలీ ఏంటంటే ఒక 60 నుంచి 100 లింక్స్ వరకు చాలు. అంటే ఆ సైట్ లో ఉన్న హోమ్ పేజ్ కి కానీ ఆ సైట్ లో ఉన్న సబ్ పేజెస్ కానీ డైలీ ఏంటంటే ఒక 100 సబ్మిషన్స్ వరకు చేసుకోవచ్చు. ఎక్కువ సబ్మిషన్స్ చేసిన వాళ్ళ ప్రాబ్లమే. సో అందుకని ఏంటంటే ఒక 60 నుంచి 100 లోపు చేసుకుంటే చాలు. ఓకే, సో ఇది ఆఫ్ పేజ్ కాన్సెప్ట్ అండి. ఆఫ్ పేజ్ కి ఆన్ పేజ్ కి డిఫరెన్స్ అర్థమైందా ముందు? అంటే నిన్న మనం చేసుకుంది అది విత్ ఇన్ ద సైట్ యాక్టివిటీ, ఇది అవుట్ సైడ్ ఆఫ్ ది సైట్ యాక్టివిటీ. ఓకే, సో మనం ఆఫ్ పేజ్ ఎలా చేస్తామన్న ప్రాసెస్ మనం చూడాల. జస్ట్ మనం చెక్ చేసుకుంది ఏంటిది అంటే కనుక ఆఫ్ పేజ్ చేస్తే మన సైట్ ఎందుకు ర్యాంక్ ఇంప్రూవ్ అవుతుంది అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నాం ఇక్కడ. ఓకే, ఒక్క నిమిషం అండి. హలో, అర్థమైందండి కాన్సెప్ట్ ఇది? లింక్ చూసి కాన్సెప్ట్ అర్థమైందా? ఓకే, సో ఇది రావాలి. మనం లింక్స్ ఎలా సబ్మిట్ చేస్తాము, ఏమేమి సబ్మిషన్స్ ఉన్నాయి, ఎన్ని రకాల సబ్మిషన్స్ ఉన్నాయి, ఒక్కొక్క సబ్మిషన్ ప్రొసీజర్ ఎట్లా చేస్తాం అనేది రేపటి నుంచి మనం చూద్దాం. ఓకే, ఒకసారి చూడండి. మీకు అది నేను పెడతాను, ఇప్పుడు మెయిల్ పెడతాను చూడండి. అది మీకు యూఆర్ఎల్ షేర్ చేస్తాను. అది ఏం చేస్తారంటే మీ మెయిల్ ఐడి బ్రౌజర్తో సైన్ ఇన్ చేసుకుని నుంచి ఆ యూఆర్ఎల్ పేస్ట్ చేసుకోండి. విండోలో వస్తుంది, అది బుక్ మార్క్ కానీ లేకపోతే ఆ యూఆర్ఎల్ ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకోండి. మీరు ఆ వెబ్సైట్ యాక్సెస్ చేసుకోవాల్సి వచ్చినప్పుడల్లా మీరు దాన్ని డైరెక్ట్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సరే అండి. ఓకే, ఓకే అండి. అది ఇమేజ్ అవుట్ అండి. పెడతానండి. ఓకే ఓకే, రైట్ అండి. ఓకే అండి.